సో మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గురించి చూస్తున్నామమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మనం చూస్తున్నాము. అందులో ఫస్ట్ కేసు వచ్చేసరికి ఫస్ట్ ఇష్యూ వచ్చేసరికి డివిడెండ్ అన్నాం. డివిడెండ్ గురించి 222A నుంచి 222B, 222C, 222D అండ్ 222E వరకు కూడా మనం చూసుకుంటూ వచ్చామమ్మా. సో విత్ దిస్ అడిషనల్ పాయింట్స్ ఒకసారి చూసి ఒక ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లం చూసిన తర్వాత మనం ఈ ఆస్పెక్ట్ చూద్దామమ్మా. అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి. అడిషనల్ పాయింట్స్ చూసి విల్ కంక్లూడ్ ద డివిడెండ్. మా వెంకటలక్ష్మి వినపడుతుందమ్మా? రైట్. సో ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాడమ్మా. ఒకసారి ఎగ్జాంపుల్ చదవమ్మా. X Private Limited is closely held company under the Income Tax Act. Mr. A is a shareholder holding 10% of voting rights in the company. He also holds substantial interest in AB and Sons, a partnership firm, where his share of profit is not less than 20%. In the background, section 222E may get attracted under the three situations indicated above. సో ఇక్కడ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి అది క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అని చెప్పొచ్చు. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ గానీ ప్రైవేట్ కంపెనీ గానీ, అంతేనమ్మా? Yes, sir. సో ఇక్కడ మనకి క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఎదర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ. ఇక్కడ మనకి 222 అట్రాక్ట్ అవ్వడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయమ్మా? జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఏ అనేవాడు షేర్ హోల్డర్ హోల్డింగ్ 10% ఆఫ్ ది ఓటింగ్ రైట్స్ కాబట్టి ఏ అనేవాడు డైరెక్ట్ గా లోన్ తీసుకున్నా 222 అట్రాక్ట్ అవుతుంది. Yes, sir. అలాగే ఏబి అండ్ సన్స్ లో వీడికి 20% ఓటింగ్ పవర్ ఉంది అంటే Yes, sir. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. Yes, sir. ఏకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న కన్సర్న్ కి మన కంపెనీ లోన్ ఇచ్చిందంట, లోన్ ఆర్ అడ్వాన్స్. అప్పుడు కూడా మనకి ఏమవుతుంది? 222E attract అవుతుంది. 222E అనేది అట్రాక్ట్ అవుతుంది, అంతే Yes, కదమ్మా? Yes, sir. రైట్. సో ఇంకెక్కడ ఏ సిచ్యువేషన్ లో ఇక్కడ మనకి 222 అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్, లోన్ ఆర్ అడ్వాన్స్ ఈస్ గివెన్ టు మిస్టర్ ఏ బై ద కంపెనీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. అమ్మ ఏదైనా సరే లోన్ ఇచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి? అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉండాలి. వాటిని లోన్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు కనిపిస్తుందమ్మా. నార్మల్ గా ఇటువైపు లైబిలిటీ సైడ్ ప్రాఫిట్ ఉండి ఇటువైపు లోన్ ఇచ్చే అసెట్ సైడ్ లోన్ ఇచ్చినట్టు కనిపించింది అనుకో, ఆటోమేటిక్ ఏమి ఇచ్చినట్టు? ప్రాఫిట్స్ నే నువ్వు లోన్ కింద ఇచ్చినట్టు. అమ్మా అర్థమైందా? Yes, sir. ప్రాఫిట్స్ ఉండి కూడా మనం లోన్ కింద ఇస్తున్నాము, డివిడెండ్ కింద ఇవ్వట్లేదు అంటే కనుక డివిడెండ్ అయితే ఇన్కమ్ అవుతుంది, లోన్ అయితే క్యాపిటల్ రిసిట్ ట్యాక్సిబుల్ అవ్వదు అని చెప్పేసిన కేసు. అలా లోన్ ఇస్తే కనుక లోన్ ని కూడా మనం క్యాపిటల్ రిసిట్ ని కూడా మనం ఇక్కడ ఏమంటాం? 222E ప్రకారం డివిడెండ్ అని చెప్పేసి డివిడెండ్ కింద డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తామంట. ఆ కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలా ఇవ్వాలి అంటే కనుక మనకు ఖచ్చితంగా ఏముండాలి? అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ అనేవి ఉండాలి. Yes, sir. Right. Next, loan or advance is given to a concern in which shareholder holding 10% of the voting rights have been substantial interest. 10% of the voting rights ఉన్న shareholder కి substantial interest ఉన్న కన్సర్న్ కి మనం కనుక లోన్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు డైరెక్ట్ గా నేను డబ్బులు తీసుకున్నాను అనుకోమ్మా, నేను 10% ఓటింగ్ ఉన్న రైట్స్ ఉన్న షేర్ హోల్డర్ ని నేను డైరెక్ట్ గా లోన్ తీసుకుంటే 222E అన్నారు. Yes, sir. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే కనుక నాకు పార్ట్నర్షిప్ ఫర్మ్ లోనే పార్ట్నర్ ని, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఇవ్వండి, నాకు ఇవ్వకండి అని చెప్పేసి అన్నాను. ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ మనం చెప్పిన మాట వింటుందా అంటే ఎప్పుడు వింటుందని వీళ్ళు అస్యూమ్ చేసుకుంటున్నారు. ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఈ పార్ట్నర్ కి 20% కంటే ఎక్కువ రైట్స్ ఉన్నాయంటే దాన్ని ఏమంటారు? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటారమ్మా.
అలా ఉంటే Yes. గనుక ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ నేను చెప్పింది వింటది అని చెప్పేసి అని భావించి అలాంటి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న కన్సర్న్ కి లోన్ గానీ అడ్వాన్స్ గానీ ఇచ్చినట్లయితే దాన్ని కూడా దేని కింద భావించమంటున్నారు? డివిడెండ్ కిందే భావించమంటున్నారు Yes. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్. Profit. ఓకేనమ్మా? Yes, sir. నెక్స్ట్ పేమెంట్ ఈస్ మేడ్ టు ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ ఫర్ ది ఇండివిజువల్ బెనిఫిట్ ఆఫ్ ది షేర్ హోల్డర్ హోల్డింగ్ అట్లీస్ట్ 10% ఆఫ్ ది ఓటింగ్ రైట్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఫర్మ్ ఎవడైతే సరే నేను ఉన్నానమ్మా, నాకు లోన్ ఇవ్వకుండా నేను పర్సన్ లోన్ ఇప్పిస్తున్నాను, Yes, sir. వాడు మళ్ళీ తిరిగి నాకు ఇస్తున్నాడు. అర్థమైందా? Yes, sir. ఇక్కడ Yes, sir. నాకు లోన్ ఇస్తే డైరెక్ట్ గా ఏం జరుగుతుంది? డివిడెండ్ కింద భావిస్తాం Dividend. 222 Yes, ఈ sir. కింద. Yes, sir. నాకు ఇంట్రెస్ట్ నాకు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న ఫర్మ్ కి ఇప్పిస్తే అప్పుడు కూడా దాన్ని 222 అన్నారు. Yes, sir. అందుకోసం నేనేం చేశాను, నీకు లోన్ ఇప్పించి నీ దగ్గర నుంచి నేను లోన్ తీసుకున్నానమ్మా. Yes, sir. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కంపెనీ డివిడెండ్ పే చేస్తే డివిడెండ్ రూపంలో నాకు ట్యాక్స్ పడుతుందని నేను ట్యాక్స్ తప్పించుకోవడానికి సో అంటే అనదర్ బెనిఫిట్ అనేది అంటే అవతల వేరే వాడికి బెనిఫిట్ ఇచ్చి ఆ లోన్ ఇచ్చి అది మళ్ళీ తిరిగి నాకే బెనిఫిట్ వచ్చేలాగా నేను చేసుకున్నానమ్మా. దాన్ని కూడా Yes, ఏమంటున్నాడమ్మా, 222 ఈ కిందే భావిస్తాడంట డీమ్డ్ డివిడెండ్. అమ్మా క్లియర్? Yes, sir. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డీమ్డ్ డివిడెండ్ అమ్మా. ఇక్కడ అడిషనల్ పాయింట్స్ అని ఉన్నాయి కదమ్మా, అడిషనల్ పాయింట్స్ చదవమ్మా. If Mr. A holds 9% voting rights in X Private Limited and even 90% in AB and Sons, then section 222E will not be attracted. Similarly, if అంటే A మినిమం ఎంత ఉండాలి మనకి కంపెనీలో షేర్స్? 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. 10 కంటే తక్కువ ఉంటే ఎగ్జాంపుల్ 9% ఉన్నా సరే మనం లోన్ తీసుకున్న దాన్ని దేని కింద భావించారమ్మా? dividend కింద కన్సిడర్ చేయం. డీమ్డ్ డివిడెండ్ కింద కన్సిడర్ చేయరు. నెక్స్ట్, If A holds 90% voting rights in X Private Limited but 19% in AB and Sons, then deemed dividend as per situation 2 above will not be attracted. అంటే ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అప్పుడు ఆ కన్సర్న్ లోన్ ఇచ్చినా సరే పెద్దగా పట్టించుకోం మనం. ఈవెన్ దో కంపెనీలో మనకు 90% ఉంది, ఈ ఫర్మ్ లో మనకి 19% ఉంది, 20% కూడా లేదు. Yes, sir. అలాంటప్పుడు కూడా ఆ కంపెనీకి లోన్ ఇచ్చిన ఆ ఫర్మ్ కి లోన్ ఇచ్చినా సరే మనకి ఏం రాదు, డీమ్డ్ డివిడెండ్ కింద భావించాం ఈవెన్ ద అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ పనిచేస్తున్నా సరే. Yes, sir. సో మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఏదైనా మన కంపెనీలో 9% అంటే 10% తక్కువ ఉండాలి, లేకపోతే మనకి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మనకు లోన్ కంపెనీ లోన్ ఇచ్చే కన్సర్న్ లో మనకి ఎంత ఉండాలి, 20% కంటే తక్కువ మనకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ రైట్ ఉండాలి. Yes, sir. నెక్స్ట్, In order to determine 20% of voting rights, share of profit of the shareholder in a firm or AOP or company, etc. The interest held by the shareholder in such firm, AOP, company, etc. is alone relevant. ఇస్ అలోన్ రిలవెంట్ అంటే Relevant. దాని అర్థం ఏ కంపెనీలో కానీ ఏఓపిలో కానీ 20% ఆఫ్ ది ఓటింగ్ రైట్స్. interest held by the shareholder of such firm AOP company is alone is relevant. అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది 20% వాడొక్కడికి మాత్రమే చూస్తారంట. Yes, sir. ఓకేనమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్, In order to determine 10% of the voting rights, the interest owned by the SSC alone has to be considered. అంటే ఎస్ఎస్సి 10% అంటే 10% అంటే ఎస్ఎస్సి మాత్రమే మనం కన్సిడర్ చేయాలి, మిగిలిన వాళ్ళు చూడకూడదు, కలిపి చూడకూడదు. Yes, sir. Where a closely held company does not possesses accumulated profit, surplus and reserves, provisions of section 222E shall not apply even though there is a distribution of some by way of loans and advances. సో అక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేవి
ఇచ్చినా సరే మనకు అసలు ప్రాఫిట్సే లేవనుకో కంపెనీకి, అలాంటప్పుడు ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుందా? అమ్మ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తేనే ప్రాబ్లం. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు అంటే అసలు ప్రాఫిట్సే లేవు అనుకుంటే అసలు ఈ ప్రాబ్లమే లేదు. Yes, sir. నెక్స్ట్ Accumulated profit for the purpose of section 222E does not include capitalized profits. సో క్యాపిటలైజ్ చేసిన ప్రాఫిట్స్ కి మనం 222E లో కన్సిడర్ చేయకూడదు. అంటే క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ ని. క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ అంటే విచ్ ఆర్ కన్వర్టెడ్ టు అన్యూటిలైజ్డ్ రిజర్వ్స్. Yes, sir. అన్డిస్ట్రిబ్యూటెడ్ రిజర్వ్స్ కింద మనం కనుక కన్వర్ట్ చేస్తాం అనుకో దాన్ని ఏమంటారు? క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ అంటారమ్మా. క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ నుంచి మనం పే చేయగలమా? We can issue only bonus shares. No, sir. Capitalized profits నుంచి. అర్థమైందా? Yes, sir. Yes, Right. sir. So these are the cases where additional points కి చెప్తున్నాడు. ఇక్కడ వాడి షేర్ హోల్డింగ్ మాత్రం కన్సిడర్ చేస్తాం, అది కూడా 10% కి దాటి ఉండాలి. అప్పుడే వాడి కన్సర్న్స్ కి ఎవరికైనా సరే లోన్ ఇచ్చినా సరే దాన్ని 222E కింద భావిస్తారు. వీడికే 10% తక్కువ ఉందంటే అసలు మిగతా పట్టించుకోరు. అదే మిగతా కన్సర్న్స్ లో 20% సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఉంటే వీడికి 90% హోల్డింగ్ ఉన్న సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కంటే 20% కంటే తక్కువ ఉంది కాబట్టి అది కూడా కన్సిడర్ చేయరు. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీడి హోల్డింగ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు, మిగతాదేమీ క్యాలిక్యులేట్ చేయరు. అందులోనే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉంటేనే ఈ లోన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ లేవు కంపెనీకి అనుకుంటే కనుక లోన్లు ఎలా ఇచ్చినా సరే 222E అట్రాక్ట్ అవ్వదు. అండ్ క్యాపిటలైజ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ మనం క్యాపిటలైజ్ చేసేస్తే కనుక క్యాపిటల్ ప్రాఫిట్స్ కింద కన్సిడర్ చేస్తే కనుక దాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. క్లియర్? Yes, sir. రైట్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆఫ్ డీమ్డ్ డివిడెండ్. ఎనీ డివిడెండ్ పెయిడ్ బై ద కంపెనీ విచ్ ఇస్ సెట్ ఆఫ్ against the whole or any part of the sum previously paid by it or deemed as a dividend under section 222E shall not be again treated as dividend to the extent which it is set off అంటున్నాడు. తర్వాత ఎప్పుడైనా సరే డివిడెండ్ కింద మనం డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నాం అనుకోమ్మా, Yes, sir. ఆల్రెడీ పే చేసిన ఆల్రెడీ మనం డీమిట్ చేసుకున్న డివిడెండ్ ని ఆ తర్వాత పే చేస్తుంటే కనుక దాన్ని మళ్ళీ డివిడెండ్ కింద ట్యాక్స్ చేస్తామా? No, sir. ఇప్పుడు లోన్ ఇచ్చినప్పుడు ట్యాక్స్ చేస్తారమ్మా. ఆ లోన్ ని ఇంకా నేను డివిడెండ్ కింద ట్రీట్ చేస్తున్నాను అన్నాను, ఇప్పుడు మళ్ళీ దాన్ని డివిడెండ్ అనే పేరుతో ట్యాక్స్ చేస్తారా? No, sir. ఆల్రెడీ డివిడెండ్ కింద ట్యాక్స్ చేశారు కాబట్టి మళ్ళీ ట్యాక్స్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే ఇన్కమ్ మీద ఒకసారి మాత్రమే ట్యాక్స్ అవుతుంది. Yes, sir. లోన్ ఇచ్చినప్పుడే డివిడెండ్ కింద ట్యాక్స్ చేసేస్తే మళ్ళీ లోన్ ని డివిడెండ్ కింద డిక్లేర్ చేసిన డివిడెండ్ కింద ట్రీట్ చేసినా మళ్ళీ ట్యాక్స్ అనేది ఉండదు. Yes, sir. రైట్. అక్కడ ఒక ఇల్లస్ట్రేషన్ ఉందమ్మా, చదువు. To illustrate, A Private Limited lend advance of 1 అది crore. కదమ్మా, ఆ బాక్స్ తర్వాత Mr. Ranveer has 15% shareholding in Ranveer Deepika Private Limited and has also 50% share in Ranveer and Sons, a partnership firm. The accumulated profits of Ranveer Deepika Private Limited is 20 lakhs. Ranveer and Sons had taken a loan of 25 lakhs. From Ranveer and Deepika Limited, explain whether the above loan is treated as dividend as per the provisions of Income Tax Act 1961. ఓకే. ఇప్పుడు చెప్పమ్మా, ఇక్కడ 15% అంటే మోర్ దాన్ 10% కదా? Yes, sir. 50% అంటే మోర్ దాన్ 20% కదా? More than 20. Yes, sir. ఇక్కడ ఈ కంపెనీ ఏం చేసింది, ఈ కంపెనీలో వీళ్ళకి 15% స్టేక్ ఉంది. ఈ కంపెనీలో రణ్వీర్ కి. ఓకే, రణ్వీర్ 50% ఒక ఫర్మ్ లో కూడా ఉన్నాడు, రణ్వీర్ అండ్ సన్స్. అర్థమైందా? సో రణ్వీర్ అండ్ సన్స్ కి ఇక్కడ ఈ కంపెనీ నుంచి, ఇదేంటి క్లోజ్లీ హెల్డ్ కంపెనీయే కదా, ప్రైవేట్ కంపెనీయే కదా, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. Yes, sir. సో క్లోజ్లీ హెల్డ్ కంపెనీ కాబట్టి క్లోజ్లీ హెల్డ్ కంపెనీలో 10% కంటే ఎక్కువ హోల్డింగ్ ఉన్నప్పుడు ఇక్కడ 222 అట్రాక్ట్ అవుతుంది. Yes, sir. సో ఇక్కడ 15% అంటే మోర్ దాన్ 10%, గ్రేటర్ దాన్ 10%. ఇక్కడ 50% అంటే గ్రేటర్ దాన్ 20%. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేసిందంట, ఈ కంపెనీ ఫర్మ్ కి లోన్ అనేది ఇచ్చిందంట.
ఎంత ఇచ్చిందమ్మా? 25 25 lakhs. lakhs. కానీ Yes, sir. కంపెనీకి ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి? అక్యూములేటెడ్ 20 ప్రాఫిట్స్ lakhs. 20 lakhs. 20 lakhs. ఇప్పుడు ఎంత వరకు మనం తీసుకొచ్చమ్మా Dividend డివిడెండ్ ని కింద? 20 lakhs వరకు తీసుకోవచ్చు సార్. 20 lakhs వరకు మనం డివిడెండ్ కింద తీసుకోవచ్చు. ఎందుకు? 25 lakhs లోన్ ఇచ్చినా Profit సరే అందులో అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఎంత? 20 20 lakhs. lakhs వరకే మిగతా అన్ని ఉంది. కండిషన్లు చూసుకుంటే ఇది మోర్ దాన్ 10% ఉంది, ఇక్కడ మోర్ దాన్ 20% ఉంది. కానీ ఇక్కడ Yes, నుంచి sir. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైంది? 20 lakhs ఏ ఉంది, ఇక్కడ 25 lakhs లోన్ వెళ్ళింది. సో కాబట్టి అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డివిడెండ్ అంటే అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ నుంచే కదమ్మా డివిడెండ్ వెళ్తది. Yes, sir. కాబట్టి డివిడెండ్ ఎంత కింద భావిస్తాం మనం? 20 lakhs. 20 lakhs. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. సో ఇది డివిడెండ్. డివిడెండ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. డివిడెండ్ ని ఇన్కమ్ కింద ఎలా ట్రీట్ చేస్తారు అనేది నార్మల్ డివిడెండ్, డివిడెండ్స్ ఎన్ని రకాల డివిడెండ్స్ ఉన్నాయి? ఇంటర్మ్ డివిడెండ్, ఫైనల్ Interim డివిడెండ్ గురించి dividend, మాట్లాడుకున్నాం నిన్న. Yes, sir. తర్వాత డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి 222A BCDE అని చెప్పేసి ఐ సెక్షన్ లో మాట్లాడుకున్నాం. Yes, sir. తర్వాత ఇప్పుడు డివిడెండ్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. ఈ డివిడెండ్ ఇంక్లూడ్స్ మనం ఏమంటారంటే ఫైనల్ డివిడెండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మ్ డివిడెండ్, అన్ని డివిడెండ్సే. అండ్ డీమ్డ్ డివిడెండ్ ఆల్సో డివిడెండ్. అవునా కదమ్మా? Yes, sir. మరి అలాంటి డివిడెండ్ ని ఎలా ట్యాక్స్ చేస్తాము? ఓకే. సో నెక్స్ట్ Yes, ఆస్పెక్ట్ ఏంటి? టాక్సబిలిటీ ఆఫ్ డివిడెండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. చదవమ్మా. According to section 56(1)(1), dividend shall be chargeable to tax under the heads income from other source in the hands of the recipient shareholder. According to section 8, dividend shall be taxable as follows. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిడెండ్ అనేది ఇన్కమ్ కింద అవుతుంది అని చెప్పేసి అన్నాడు. 56(1)(1) ప్రకారం డివిడెండ్ అనేది షేర్ హోల్డర్ చేతిలో ఇన్కమ్ అవుతుంది. మనం 56 అనేది చార్జబిలిటీ సెక్షన్ అని మాట్లాడుకున్నామమ్మా. Yes, sir. చార్జబిలిటీ సెక్షన్ అదర్ సోర్సెస్ లో చార్జబిలిటీ సెక్షన్ లో వన్ ఆఫ్ ది చార్జబిలిటీ సెక్షన్ 2 చార్జబిలిటీ 50. సెక్షన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది చార్జబిలిటీ సెక్షన్ 56. అందులో ఫస్ట్ వన్ ఏంటి? డివిడెండ్. ఓన్లీ Dividend. టాక్సబుల్ అంటారు అదర్ సోర్సెస్ లో. ఫస్ట్ పార్ట్ ఏంటి? డివిడెండ్. ఆ డివిడెండ్ అనేది షేర్ హోల్డర్ కి ఏమవుతుంది? రిసిపియెంట్ షేర్ హోల్డర్ కి ఇన్కమ్ అవుతుంది. Income. Yes, sir. అకార్డింగ్లీ ఇక్కడ సెక్షన్ 8 ప్రకారం ఈ డివిడెండ్ ని ఎలా ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అంటున్నారంట. చదవమ్మా. ఇంటర్మ్ డివిడెండ్. Interim dividend chargeability shall be given in the previous year in which the dividend is unconditionally made available by the company to the shareholder who is entitled to it. ఇంటర్మ్ డివిడెండ్ అంటే ఎప్పుడు ట్యాక్స్ చేస్తారంట? ఎప్పుడైతే అన్కండిషనల్ గా అవైలబుల్ చేశారో అమ్మ. పే చేయడం కాదమ్మా పాయింట్. అది అన్కండిషనల్ గా అలౌ చేయడం. అమ్మ ఇప్పుడు మేము డివిడెండ్ ఇస్తున్నాము, దిస్ ఈస్ సబ్జెక్ట్ టు ద కండిషన్స్ అని చెప్పారు అనుకోమ్మా. ఎప్పుడు ట్యాక్స్ చేస్తారో ఆ కండిషన్స్ సాటిస్ఫై చేసిన తర్వాత దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలంట. Yes, sir. తర్వాత అదర్ డివిడెండ్ Other రిఫర్ టు dividend. సెక్షన్ 222A to E. Chargeability shall be in the previous year in which such dividend is declared, distributed, or paid as the case may be. సో డివిడెండ్ డిక్లరేషన్ అయితే డిక్లరేషన్, డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ అయితే డిస్ట్రిబ్యూటెడ్, పేమెంట్ అయితే 222E ఉందనుకో మా పే చేస్తే, మిగతా ఉన్నాయనుకో మా డిస్ట్రిబ్యూటెడ్. నార్మల్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్ అనుకో మా ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పుడు. Yes, sir. నెక్స్ట్ Dividend declared, distributed by a foreign company also shall be chargeable to tax in the hands of recipient shareholder under the heads income from other source. సో ఫారెన్ కంపెనీ డివిడెండ్ ఇష్యూ చేసినా సరే మన ఇండియాలో ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ చేస్తారంట. Tax. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో ఇక్కడ అన్ని డివిడెండ్స్ ట్యాక్స్ చేయబడును. కానీ అది ఇంటర్మ్ డివిడెండ్ అంటే అది ఎప్పుడైతే అన్కండిషనల్ గా అవైలబుల్ చేస్తారో అప్పుడు. రిమైనింగ్ అన్ని కూడా ఫైనల్ డివిడెండ్ అంటే డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు. ఈ డిక్లేర్ చేసిన Yes. ఇయర్ లో ఏ ఇయర్ లో డిక్లేర్ చేస్తారో ఆ ఇయర్ లో. మిగతా 222A నుంచి D వరకు అనుకుంటే కనుక అది డిస్ట్రిబ్యూటెడ్. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అప్పుడు. లేదా 222E అనుకుంటే అమౌంట్ ఎప్పుడైతే పే చేస్తారో లోన్ కింద పే చేస్తారో అప్పుడు. అర్థమవుతుందా? Yes, sir. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డివిడెండ్. Taxable. Yes, sir. సార్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్ అంటున్నాడమ్మా.
అమ్మా Yes, sir. షేర్స్ నుంచి అయితే నీకు ఏమొస్తుందమ్మా? డివిడెండ్ వస్తుంది. Yes, sir. మరి యూనిట్స్ నుంచి ఏమొస్తుంది? యూనిట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యూనిట్? షేర్ అంటే కంపెనీలో షేర్ ఇస్ ద షేర్ ఇన్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ. Yes, sir. ఓకేనమ్మా? మరి యూనిట్ Yes, అంటే sir. యూనిట్ అంటే మ్యూచువల్ ఫండ్ లోనే కదమ్మా యూనిట్స్ ఉంటాయి. Yes, sir. మ్యూచువల్ ఫండ్ లో మనం ఏం చేస్తున్నప్పుడు మనకి షేర్ మార్కెట్ గురించి ఏమీ తెలియదమ్మా. Yes, sir. షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతాం? తెలియని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే సడన్ గా లాస్ అయిపోతాం కదా. Yes, sir. సో అలా లాస్ అయిపోకుండా మనం ఏం చేస్తామంట, మ్యూచువల్ ఫండ్ అనే ఒక ఆర్గనైజేషన్ కి ఇస్తే వాళ్ళు ఏంటి ఎక్స్పర్ట్స్ ఇన్ ఇన్వెస్టింగ్. వాళ్ళు మన ఫండ్ ని డైవర్సిఫైడ్ రిసోర్సెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మనకు చెప్పినట్టు రిస్క్ ని మనం ఎలా తీసుకుంటాం అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మన తరపున. Yes, sir. సో ఆ మ్యూచువల్ ఫండ్ మీద వచ్చే ఇన్కమ్ ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి అలాట్ చేసేది ఏంటి? మన నుంచి డబ్బులు తీసుకుంటారు, మనకి ఏం చేస్తారంటే యూనిట్స్ అలాట్ చేస్తారమ్మా. Yes, మన sir. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫండ్ ని బేస్ చేసుకుని మన యూనిట్ వాల్యూ డిసైడ్ అవుతుందంట. Yes, sir. మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేసాం, మా లక్షని వేరియస్ కంపెనీ షేర్స్ లో వీళ్ళు పెడతారు. ఆ Yes, షేర్స్ sir. వాల్యూ అనేది పెరిగింది అనుకో, ఆటోమేటిక్ గా యూనిట్ వాల్యూ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. Yes, sir. సో అలా యూనిట్ వాల్యూ అనేది మనకి మారుతుందంట. Yes, sir. సో మ్యూచువల్ ఫండ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 1023D a specified company అంటే similar to the dividend income received in respect of mutual fund specified under section 1023D, the specified income units from the administrator of the specified undertaking shall be chargeable to in the hands of the unit holder under the head other sources. డివిడెండ్ లాగే ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్ అని వచ్చినట్లయితే దాన్ని కూడా అదర్ సోర్సెస్ లోనే ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది. రైట్. నెక్స్ట్ సో డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెండ్స్ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ అంటున్నారు. ఫ్రమ్ ది అమౌంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ నో డిడక్షన్ ఫర్ ఎక్స్పెన్సెస్ షల్ బి అలౌడ్ ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. ఏ ఎక్స్పెన్స్ మాత్రం అలౌ చేస్తారంటమ్మా? ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ తప్ప ఇంకే ఎక్స్పెన్స్ అలౌ Interest చేయరంటే expense. డివిడెండ్ నుంచి. Yes, sir. డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ నుంచి మనకి కేవలం ఏమిస్తారు? మనం డబ్బులు అప్పు తెచ్చి కనుక ఇన్వెస్ట్ చేసాం అనుకోమ్మా, డివిడెండ్ Yes, ఇన్కమ్ sir. ని ట్యాక్స్ చేసేటప్పుడు మరి అప్పు తెచ్చినప్పుడు అప్పుకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. పే చేయాలి, sir. మరి ఆ ఇంట్రెస్ట్ మాత్రమే నీకు మైనస్ చేసుకొని ఇస్తారంట. Yes, sir. సో మిగిలినది మైనస్ చేసుకొని ఎవరు అని చెప్పేసి చెప్తున్నారు. Yes, sir. రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డివిడెండ్ అండ్ యూనిట్స్, ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్. Yes, sir. ఓకేనమ్మా? Yes, sir. రైట్. ఆఫ్ చేశాను. రైట్. సో నెక్స్ట్ వంశిక. Yes, sir. మా డివిడెండ్స్ లో ఏమైనా డౌట్ ఉందమ్మా? No, sir. రైట్. అర్థమైంది కదమ్మా? సో టోటల్ గా అర్థమైంది, sir. డివిడెండ్ ఎప్పుడు ట్యాక్స్ అవుతుంది, ఎప్పుడు డీమ్డ్ డివిడెండ్ అంటే ఏంటి, అది ఎప్పుడు ట్యాక్స్ఫుల్ అవుతుంది, ఎలాగనేది అర్థమైతే కనుక నెక్స్ట్ మన ఆస్పెక్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. Yes, sir. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా మనకి స్పెసిఫిక్ గా ఎక్కడ ట్యాక్సిబుల్ అయ్యే కేసు అమ్మా? Only other sources లో taxable అయ్యే అదర్ case, sir. సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసు అంట. ఓకే, చదువు అమ్మా. Where the securities are held as stock in trade or as business assets, the income therefrom shall be chargeable under the head profit and gains of business or profession. On the other hand, if the securities are held as investments, the income therefrom shall be chargeable under the other sources. అమ్మా ఇక్కడ ఒక విషయం చెప్పమ్మా, అది స్టాక్ ఇన్ ట్రేడా ఇన్వెస్ట్మెంటా అనేది ఎలా తెలుస్తుందమ్మా? అంటే జస్ట్ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ లో చూపిస్తున్నావా, లేకపోతే స్టాక్ ఇన్ ట్రేడ్ గా మనం కొన్ని అమ్మడమే మన బిజినెస్ కింద మాట్లాడుకుంటున్నావా అనేది ఎలా తెలుస్తుంది? A company. ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ గా ట్రీట్ చేసినప్పుడు కొన్ని అమ్మడం జరుగుతుంది. Yes, sir. బిజినెస్ అనుకున్నప్పుడు కొన్ని అమ్మడం జరుగుతుంది. రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు అని అడుగుతున్నాను.
వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని తెలిస్తే Yes, that is what the differentiation is. Intention. If their intention is to do business, అది స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది సార్. so not to do business, బిజినెస్ అసెట్ కింద అవుతుంది సార్, ఇన్వెస్ట్మెంట్. investment అవుతుంది. అదేనమ్మా. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే అదర్ సోర్సెస్ లోకి వస్తుంది. ఇది బిజినెస్ అనుకుంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోద్దాము. కొని అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వెళ్తుందా, అదర్ సోర్సెస్ లోకి వెళ్తుందా అనేది ఎలా డిసైడ్ అవుతుందమ్మా? బేస్డ్ ఆన్ ది ఇంటెన్షన్. అందుకోసం అని చెప్పేసి అని తర్వాత చూస్తామమ్మా. ఇక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మనం ఎక్స్పెండిచర్ కి ఎన్నైతే రెస్ట్రిక్షన్స్ చూసామో అన్ని రెస్ట్రిక్షన్స్ ఇక్కడ చూస్తామంట. అక్కడ మోర్ దెన్ 10,000 క్యాష్ లో పే చేస్తే 48 రెస్ట్రిక్షన్ ఉందా? ఉంది సార్. ఎక్స్పెన్సెస్ కి టీడీఎస్ చేయకపోతే 40A1 1 ఇయర్ రెస్ట్రిక్షన్ ఉందా? ఉంది సార్. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయమ్మా. ఓకే సార్. ఓకే. సో అంటే మనం సింపుల్ గా నిజంగా ఎలాంటి ప్రొవిజన్స్ పెట్టలేదు అనుకో, మా నెక్స్ట్ తర్వాత వచ్చే ప్రొవిజన్స్ అంటే ఇలాంటి ఎక్స్పెండిచర్ కి అక్కడ ఇచ్చిన రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఇవ్వలేదు అనుకో, మా అందరూ ఏం చేస్తారు? ఎగ్జామ్ చేయరు సార్, అంటే ట్యాక్స్ పే చేయరు సార్. అంటే జస్ట్ సింపుల్ గా వాళ్ళ ఇంటెన్షన్ మార్చేసుకుంటారు. ఎస్ సార్. సో సార్ దిస్ ఇస్ నాట్ మై ఇంటెన్షన్, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్ అంటారు. ఎస్ సార్. అప్పుడు ఎంత ట్రేడ్ జరిగినది ఎందులోకి వస్తుంది? అదర్ సోర్సెస్ లోకి వచ్చేస్తుంది. అదర్ సోర్సెస్ లోకి వస్తుంది. అదర్ సోర్సెస్ లోకి వచ్చిందంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ కి అక్కడైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇక్కడైతే రెస్ట్రిక్షన్స్ లేవనుకో, ఆటోమేటిక్ గా ఇక్కడ ఎక్స్పెండిచర్ అంతా ఎలా అయిపోతుంది కదా. ఎస్ సార్. సో క్యాష్ పేమెంట్ చేస్తే రెస్ట్రిక్షన్, అక్కడ టీడీఎస్ చేయకపోతే రెస్ట్రిక్షన్, ఎంప్లాయీస్ కి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అయ్యి విత్ ఇన్ దట్ టైం లిమిట్ లో పే చేయకపోతే రెస్ట్రిక్షన్, ఇలా బోల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదమ్మా మనకి. ఉన్నాయి. ఎస్ సార్. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని తప్పించుకోవడానికి అందరూ ఏం చేస్తారమ్మా, అలాంటి అంటే లూప్ హోల్ కింద మనం మాట్లాడుకుంటే అదంతా తీసుకొచ్చి ఏం చేస్తారు, మా ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్ అని చెప్పేసి సింపుల్ గా ఇంటెన్షన్ మార్చేస్తారు. ఇంటెన్షన్ అనేది చూడడానికి ఏది కొలమానం లేదమ్మా. ఓకే. నువ్వేం చెప్పమ్మా. అలా చేస్తే బెనిఫిట్ తగ్గిపోతుంది కదా సార్ వాళ్ళకి, బిజినెస్ కాకుండా అదర్ సోర్సెస్ లో పెట్టుకుంటే. అవును, ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్ మైనస్ అవుతున్నప్పుడు పీజీబీపీ లో ఎక్స్పెండిచర్ అలౌ అవ్వట్లేదు, అదర్ సోర్సెస్ లో ఎక్స్పెండిచర్ అలౌ అవుతుంది, ఇక్కడ ప్రాఫిట్ తగ్గుతుంది కదా. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లేవనుకోమ్మా, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను అనుకో, ఎక్స్పెండిచర్ అంతా అలౌ చేస్తారు అనుకో, P&L ఎక్స్పెండిచర్ ఏమవుద్ది, పెరుగుతుంది. అక్కడ అలౌ చేయ, అక్కడ యాడ్ బ్యాక్ డిజలో చేస్తున్నా, ఇక్కడైతే డిజలో చెయ్యం, అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అక్కడ ప్రాఫిట్ ఏమవుతుంది, అక్కడైతే ప్రాఫిట్ పెరిగిపోతుంది, పెరగడం వల్ల ప్రాఫిట్ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది, ట్యాక్స్ తగ్గుతుంది కదా. అవును సార్. మనకి ఎలాగైతే ట్యాక్స్ తగ్గేటప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి పెద్ద ఇదే చెప్పు, లేదు కదా. ఇంటెన్షన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సబ్స్టాన్స్. నిజంగా మనకి ఒక 10 లక్షలు ప్రాఫిట్ ట్యాక్స్ మిగులుతుంది అనుకో, మా ఇంటెన్షన్ అనేది సింపుల్ గా మార్చుకో, నువ్వు మార్చేసుకుంటారు సార్. మార్చేసుకుంటావు కదా నువ్వైతే. సో అలాగే ఉండాలి. సో మార్చేసుకుంటాం కాబట్టి అలాంటి స్కోప్ ఇవ్వకుండా, అలాంటి ఛాన్సెస్ ఇవ్వకుండా, స్కోప్ ఇవ్వకుండా ఇక్కడ మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ మీద కొన్ని కండిషన్స్ అనేవి, అక్కడ ఉన్న కండిషన్స్ అన్ని ఇంచుమించు ఇక్కడ పెడతారమ్మా. ఓకే. సో ఇక్కడ అదర్ సోర్సెస్ లో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అనేది అదర్ సోర్సెస్ లో రావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంట, ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్ కింద ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అనే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో వస్తుంది. అలా వస్తే కనుక ఇక్కడ కొన్ని 10-15 ప్రకారం ఎగ్జామ్ చెప్తున్నాడమ్మా. ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ ఏంటో చూడు. Interest income on bonds, securities, etc. issued by the central government. Section 10(15)(1). Any income by way of interest, premium on redemption or other payments on securities, bonds or certificates, including saving certificates and annuity certificates issued by the central government, shall be exempt from tax in the hands of the recipient of such income. అర్థమైందమ్మా. సో ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్, ప్రీమియం ఆన్ రిడెంప్షన్, ఇలాంటి సెక్యూరిటీస్ మీద వచ్చిన ఇన్కమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అది కూడా ఎక్కడి నుంచి అంట, ఇంక్లూడింగ్ సేవింగ్ సర్టిఫికేట్స్ అండ్ యాన్యుటీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్.
Yes, sir. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏమవుతుందంటమ్మా Exempt అవుతుంది, sir. ఎగ్జామ్ట్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, Yes. నెక్స్ట్ Interest on deposit in foreign currency. Section Hmm. 10(15)(4). Interest payable by a scheduled bank to a non-resident or to a person who is not ordinarily resident on deposits in foreign currency where the acceptance of such deposit by the bank is approved by the RBI. సో ఏమంటున్నాడమ్మా ఆర్బిఐ ఇక్కడ ఇంట్రెస్ట్ పేయబుల్ బై షెడ్యూల్డ్ బ్యాంక్ టు ఏ నాన్ రెసిడెంట్ ఆర్ టు ఏ పర్సన్ హూ ఇస్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఆన్ డిపాజిట్స్ ఇన్ ఫారెన్ కరెన్సీ వేర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ సచ్ డిపాజిట్ బై బ్యాంక్ ఈస్ అప్రూవ్డ్ బై ఆర్బిఐ. అవుట్ సైడ్ ఇండియాలో నుంచి డిపాజిట్ తీసుకుంటున్నారు వీళ్ళు ఆర్బిఐ చేత అప్రూవ్ చేయించుకుని. ఎవరి దగ్గర నుంచి? నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి కానీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ దగ్గర నుంచి కానీ బ్యాంక్స్. అలాంటి బ్యాంక్స్ అలాంటి వాళ్ళకి డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాయి. Yes, sir. ఇప్పుడు నీకు వచ్చిన డిపాజిట్ ఎలా వచ్చింది? ఇండియన్ కరెన్సీలో వచ్చిందా, ఫారెన్ కరెన్సీలో వచ్చిందా? ఇప్పుడు ఫారెన్ కరెన్సీ నుంచి సో వస్తుంది. ఫారెన్ కరెన్సీ నుంచి వచ్చిన డిపాజిట్ ఎక్కడ నుంచి వస్తుంది? జనరల్ గా అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తుంది. Yes, sir. అవుట్ సైడ్ ఇండియాలో నుంచి కూడా వచ్చినప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి? నాన్ రెసిడెంట్ కానీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ దగ్గర నుంచి కానీ. Yes, sir. అలాంటప్పుడు అక్కడ అమౌంట్ అనేది ఏమవుతుందమ్మా? దాని మీద పే చేసిన ఇంట్రెస్ట్ Exempt అవుతుంది, sir. ఎగ్జామ్ట్ అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ఎవరికి? Interest. రెసిపియంట్ నాన్ రెసిడెంట్ ఆర్ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కి ఫారెన్ కరెన్సీలో వేసిన డిపాజిట్ మీద బ్యాంక్ ఏమైనా ఇంట్రెస్ట్ పే చేస్తే అది ఎగ్జామ్టెడ్ 10-15 ప్రకారం. Yes, sir. నెక్స్ట్ Interest on securities held by Welfare Commissioner. Section 10(15)(5). Interest on securities held by Welfare Commissioner on behalf of Bhopal gas victims shall be exempt. Such deposits can be held in such accounts with RBI or public sector banks. సో ఇక్కడ ఇది స్పెసిఫిక్ కేసు అమ్మా. భోపాల్ గ్యాస్ విక్టిమ్స్ కి డబ్బులు పే చేస్తుంది ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉందంట? వెల్ఫేర్ కమిషనర్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ అక్కడ ఏమవుతుంది? ఆ డిపాజిట్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎగ్జామ్ చేస్తున్నారు. ఇది స్పెసిఫిక్ కేసు. జనరల్ గా ఎలాంటి స్పెసిఫిక్ కేసెస్ ని ఎక్కడా కూడా అడగరమ్మా. ఈ పైన చెప్పినది స్పెసిఫిక్ కేసే, ఈ కింద చెప్పింది స్పెసిఫిక్ కేసే. ఇలాంటివి జనరల్ గా మన ఎగ్జామ్ లో అడగరు. Yes, sir. జనరల్ ఇన్ జనరల్. ఓకే, రైట్. నెక్స్ట్ Interest on gold deposits. Section 10(15)(6). Any interest on gold deposits issued under the Gold Deposit Scheme 1999 notified by the central government and deposit certificates issued under Gold Monetization Scheme 2015 shall be exempt in the hands of recipients. డిమానిటైజేషన్ విన్నావమ్మా? విన్నాను, సార్. అలాగే గోల్డ్ మానిటైజేషన్ అన్నమాట. అలాంటి స్కీమ్ ఒకటి వచ్చింది తెలుసా? 2015 లో వచ్చిందమ్మా. జనరల్ గా బయటకు తెలియకపోవచ్చు. ఏంటంటే కనుక మీ దగ్గర ఉన్న గోల్డ్ ఏదైతే ఉంటుందో, మన ఇండియాలో అందరూ కూడా రా గోల్డ్ మెయింటైన్ చేస్తారు కదమ్మా. Yes, sir. గోల్డ్ ఆర్నమెంట్స్ అని, గోల్డ్ అని, గోల్డ్ కానీ, బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తారు. వాళ్ళకి ఇదేంటంటే యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్, వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. షేర్ మార్కెట్ లో షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అలాగో ఇక్కడ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అలాగా. Yes, sir. ఈ గోల్డ్ ని ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. ఏంటంటే కనుక గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలనుకున్నది. Yes, sir. అందుకోసం అని చెప్పేసి మీ రా గోల్డ్, మీ ఆభరణాలు కానీ ఏదైనా సరే ఆ టోటల్ గా తీసుకొచ్చి గోల్డ్ ని ఏం చేయాలంటే డిపాజిట్ చేస్తే మేము మీకు గోల్డ్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తాం. గోల్డ్ ని పేపర్ ఫామ్ లోకి తీసుకొస్తాం. Yes, sir. ఓకే, షేర్స్ ని మనం ఏం చేస్తారు? డిమాట్ ఫామ్ లోకి తీసుకొచ్చినట్టు, ఫిజికల్ షేర్స్ డిమాట్ ఫామ్ లోకి తీసుకొచ్చినట్టు గోల్డ్ ని మీరు ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ ఇచ్చారో ఆ గోల్డ్ కి, ఆ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి నేను ఏం చేస్తాను? ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తాను. Yes, sir. ఆ సర్టిఫికేట్ అది డిపాజిట్ కింద పెట్టుకుంటాం మేము. Okay, అది sir. కావాలంటే ఆ సర్టిఫికేట్ నువ్వు అమ్మేసుకోవచ్చు ఎవరికైనా సరే. Yes, sir. దాని మీద మేము దేనికి ఏం కూడా పే చేస్తాం? ఆ డిపాజిట్ మీద మీకు డబ్బులు డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారో, గోల్డ్ డిపాజిట్ చేస్తే ఆ బాండ్ మీద మేము ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం. Yes, sir. నువ్వు మార్కెట్ లో ఉన్న రేటుకి గోల్డ్ ఎలా అమ్ముకుంటావో ఈ సర్టిఫికేట్ కూడా అలా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక బెనిఫిట్ ఇచ్చారమ్మా. Yes, sir. అంటే మన ఇండియాలో సక్సెస్ అవ్వలేదు అనుకో. ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే జనరల్ గా అందరూ కూడా గోల్డ్ ని ఉంచుకోవడం ఇష్టపడతారు, కానీ గోల్డ్ ని పేపర్ ఫామ్ లో ఎవడైనా ఉంచడానికి ఇష్టపడతాడమ్మా?
ఇష్టపడరు సార్. సో వడ్డానం చేయించుకుంటే ఆ వడ్డానం తీసుకెళ్లి నేను గోల్డ్ డిపాజిట్స్ దీనిలో మార్చేసి ఎన్ని గ్రాములు అంటే అన్ని గ్రాములతో సర్టిఫికేట్ తీసుకెళ్లి ఇంట్లో వేస్తే ఏం చేస్తారు? చెత్తకూడేస్తారు. ఎస్ సార్. అందుకని చెప్పేసని అక్కడ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ క్లిక్ అవ్వలేదమ్మా. దాని మీద ఇంట్రెస్ట్ కూడా పే చేస్తా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ అన్నారు. ఆ ఎస్ సార్. ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ అన్నప్పుడు ట్యాక్స్ లేకుండా చేయాలంటే కనుక ఎక్కడో ఒకటి ఎగ్జామ్షన్ ఇవ్వాలి కదా. అవును సార్. అది 10-15 లో ఇచ్చారు. ఎస్ సార్. క్లియర్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్. Interest on post office deposits. Interest on post office savings bank accounts to the extent of rupees 3,500 in the case of individual accounts, rupees 7,000 in case of joint accounts shall be exempt. నువ్వు పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ డిపాజిట్ చేస్తే పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసావు. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఉంటుంది కదా. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో నువ్వు డిపాజిట్ చేస్తే దాని మీద కూడా ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా. ఆ Yes, sir. ఇంట్రెస్ట్ ఎంత వరకు ఎగ్జామ్టెడ్ అంట? 3,500. అది ఇండివిజువల్ అకౌంట్ అయితే. జాయింట్ అకౌంట్ అయితే ఇద్దరు ఉంటారు కదమ్మా. అందుకనే Yes, sir. 7,500. సార్ ముగ్గురు ఉంటే ముగ్గురికి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కదా. చేయొచ్చు సార్. మరి అక్కడ అప్పుడు అప్పుడు 3,500 into 3 అప్పుడు 7,000 అవుతుంది సార్. అప్పుడు కూడా 7,000 ఏనమ్మా. క్లియర్? ఎస్ ఎస్ సార్. జాయింట్ అకౌంట్స్ లో ముగ్గురు కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా అందులో ఇంట్రెస్ట్ మాక్సిమం ఎంత ఎక్కుతుంది? 7,000 మాత్రమే ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ. అది కూడా ఎక్కడ? 10-15 లో. ఎస్ సార్. నెక్స్ట్. Interest on bonds issued by local authority. 10-15-7. Interest on bonds issued by local authority or by a state pooled finance entity and issued by specified by the central government by notification in the official gazette shall be exempt. So interest on bonds issued by local government or state pooled finance entity is specified by central government by notification in the official gazette. అలాంటివన్నీ ఇష్యూ చేస్తే అక్కడ ఎగ్జామ్షన్ వస్తుంది అన్నమాట. ఓకే. Yes, sir. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ విత్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్ గానీ, ఇంట్రెస్ట్ ఎర్నడ్ బై నాన్ రెసిడెంట్ ఆన్ ఏ లోన్ టు ఐఎఫ్ఎస్సి గానీ, సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అంటారమ్మా. ఇక్కడ జనరల్ గా మనకి ఏంటంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలో ఎలా ఉంటుందో ఐఎఫ్ఎస్సి అంటే అవుట్ సైడ్ ఇండియాలో ఇలాంటి కేసు అమ్మా. ఓకే. సో అలాంటి చోట కానీ మనం పెట్టిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తే కనుక ఆ ఇంట్రెస్ట్ అనేది ఎగ్జామ్ట్ అంటున్నాడు అమ్మా. ఇవన్నీ స్పెసిఫిక్ కేసెస్ అంత గట్టిగా అంత ఎక్కువగా అడగడానికి అవకాశం లేదమ్మా. ఓకే. Okay, sir. రైట్. సో ఇంకా అడిషనల్ పాయింట్స్ చదువుదాం ఒకసారి. అది చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ వెళ్ళిపోదాం. Yes, sir. In respect of interest income from securities, any reasonable expenditure incurred by way of commission or remuneration for realization of such income is deductible. సో ఇంట్రెస్ట్ ఇందాక డివిడెండ్ కి ఎక్స్పెండిచర్ అంటే ఏమి ఇచ్చారమ్మా? మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ లో సంబంధించిన డివిడెండ్ కి ఎక్స్పెండిచర్ అంటే ఒకటే ఇచ్చారు. ఏంటి? మనకు తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే. అంటే మనం ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఆ అప్పుకు సంబంధించిన ఇంట్రెస్ట్ మాత్రమే మైనస్ చేసుకుని ఇస్తానన్నారు. Yes, sir. ఇక్కడ ఏమంటున్నారమ్మా? కమిషన్ Commission. కానీ నువ్వు ఏదైనా పే చేస్తే కమిషన్ కానీ రెమ్యూనరేషన్ కానీ ఏదైనా పే చేస్తే కనుక ఆ అమౌంట్ నీకు డిడక్టబుల్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. Yes, sir. నెక్స్ట్. Where an SSC borrows for the purpose of investing, says in security, etc., interest on loan is deductible from the income derived from such investment in the computation of taxable income. Even if there is no income derived from the investment in a particular year, the SSC can claim the deduction of such interest. It will be allowable as deduction even in the absence of income resulting in loss, so long as the purpose of such expenditure is making or earning income. It does not matter whether the income is really earned or not. CIT versus Rajendra ఒక నిమిషం Prasad. అమ్మా, ఒక నిమిషం. Yes, sir. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వేర్ ఎస్ఎస్సి బారోస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్ చేయడానికి బారో చేస్తే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈస్ డిడక్టబుల్ ఫ్రమ్ ది ఇన్కమ్ derived ఫ్రమ్ సచ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇన్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, taxable income, even if there is no income derived from the investment in a particular year, SSC can claim the deduction of such interest income. Okay. It will be allowable as deduction even if in the absence of income resulting in loss. అంటే ఇక్కడ లాస్ వచ్చినా సరే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మనకి ఎర్న్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నాము. ఆ పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనేది లాస్ అయితే కనుక లాస్ కూడా మనకి ఏం చేస్తాను అంటున్నాడమ్మా? Allow చేస్తాను అంటున్నారు, sir. అలౌ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడమ్మా.
Okay, Yes, sir. right. Where an SSC has taken loan against the security of a fixed deposit, interest on such loan is not to be deducted from the interest income earned on a fixed deposit as it was not incurred to earn such interest income. అండ్ ఇంకొక పాయింట్ అమ్మా ఇక్కడ, ది ప్రిన్సిపల్ కెనాట్ బి అప్లైడ్ ఫర్ డివిడెండ్. అంటే డివిడెండ్ మీద లాస్, అంటే ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద అంటే అప్పు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్ వచ్చిందమ్మా. Yes, sir. ఓకే, ఆ డివిడెండ్ మీద నేను ఏం చేశానంట, Principal మీద apply డివిడెండ్ చేయ- లోంచి ఇంట్రెస్ట్ అనేది మైనస్ చేసుకుంటున్నాను కదమ్మా. Yes, sir. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇక్కడ అదే ఇన్వెస్ట్ చేయడానికి డివిడెండ్ డివిడెండ్ కి సంబంధించిన అమౌంట్ తెచ్చుకోండి, డివిడెండ్ ఎర్న్ చేస్తున్నాము. ఆ డివిడెండ్ ఎర్న్ చేయడం కోసం నేను ఇన్వెస్ట్మెంట్ అప్పు తెచ్చుకుని నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అలౌ చేస్తాను అంటున్నారు కదా. అక్కడ Yes, sir. లాస్ వచ్చినా అలౌ చేస్తారా? డివిడెండ్ ఇన్కమ్ కంటే ఇక్కడ మనం తెచ్చుకున్న ఇంట్రెస్ట్ అనేది లాస్ ఉంది, ఆ లాస్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయడం వల్ల లాస్ వస్తే లాస్ కూడా అలౌ చేస్తారా? Allow అంటే చేస్తాను. the principal cannot be applied for dividend as the deduction for the interest is computed 20% of such dividend income. అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఎంత వరకు అలౌ చేస్తారంటే డివిడెండ్ ఇన్కమ్ లో 20% వరకు అలౌ 20%. చేస్తారంటమ్మా. Yes, sir. అదే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, ఇప్పుడు సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి నేను అప్పు తెచ్చి ఇన్వెస్ట్ చేశాను అనుకో, అప్పుడు ఎంత లాస్ వచ్చినా సరే అలౌ చేస్తారు. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్, Where an SSC has taken loan against the security of a fixed deposit, interest on such a loan is not to be deducted from the interest income earned on a fixed deposit as it was not incurred to earn such interest income. ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, 30 లక్షలు డిపాజిట్ చేసాం, Yes, sir. లోన్ అగైన్స్ట్ డిపాజిట్ తీసుకున్నాం. Yes, sir. ఇప్పుడు ఆ లోన్ అగైన్స్ట్ డిపాజిట్ తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు, మనం తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. Yes, sir. మీకు అర్థమైందమ్మా? మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు డిపాజిట్ చేసినందుకు, Yes, sir. మరి లోన్ తీసుకున్నందుకు వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. Yes, sir. ఆ ఇంట్రెస్ట్ ఎంత ఉంటదంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ మీద 2% ఎక్కువ ఉంటదమ్మా వాళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్. అవును సార్. Yes, sir. మనం డబ్బులు పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ మనం తీసుకుంటూ దాని మీద లోన్ తీసుకుంటే కనుక అడిషనల్ గా మనకి 2%, అంటే ఆల్రెడీ డిపాజిట్ పెట్టి అడిషనల్ 2% ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాం. Yes, sir. నీకు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అలాంటి 2% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్కమ్ కింద మనం ఎంత ట్రీట్ చేయాలని అడుగుతున్నాడు ఇక్కడ. మనం లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుని మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నాం అనుకో, మనకి ఖచ్చితంగా లాసే వస్తుంది. Yes, sir. కానీ ఆ లాస్ ని అలౌ చేయను అంటున్నాడు ఇక్కడ, నువ్వు గమనిస్తే. Yes, sir. అర్థమైందా? ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకెళ్లి ట్యాక్స్ చేస్తాను కానీ కానీ దాని మీద లోన్ తీసుకున్నప్పుడు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ని అలౌ చేయరు అలౌ చేయమని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. Yes, sir. రైట్. నెక్స్ట్, ఎందుకంటే ఆ లోన్ తీసుకోవడానికి మనం ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే కనుక వేస్ట్ అవుతుంది కదా సార్, Right. ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కదా సార్. నెక్స్ట్, Interest on loan borrowed for meeting tax liabilities is not deductible as such tax liabilities are considered as personal expenses. ట్యాక్స్ లయబిలిటీస్ ని ఎర్న్ చేయడానికి, ట్యాక్స్ లయబిలిటీ పే చేయడానికి మనం అప్పు తెచ్చామమ్మా. ట్యాక్స్ పే చేయాలి, ట్యాక్స్ పే చేయడానికి అప్పు తెచ్చాం, ఆ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ ఇంట్రెస్ట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే No, sir. ఎందుకంటే ట్యాక్స్ ఎక్స్పెన్స్ అనేది పర్సనల్ ఎక్స్పెన్స్ అమ్మా. Yes, sir. కాబట్టి అది అవుట్ ఆఫ్ ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ మీద మనం చేసుకోవాలి. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. సో అంటే ఆ ట్యాక్స్ పే చేయడం అనేది పర్సనల్ ఎక్స్పెన్సెస్ కింద మనం ట్రీట్ చేస్తాం కాబట్టి దాన్ని పే చేయడానికి వచ్చిన ఇంట్రెస్ట్ ని మనం క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్, Yes, sir. Any other expenditure incurred by the SSC not being capital expenditure but laid out or expended wholly or exclusively for the purpose of making or earning interest income can be claimed as deduction. ఇంకేదైనా ఎక్స్పెండిచర్ కనుక మనం ఇక్కడ దీన్ని ఎర్న్ చేయడానికి ఉపయోగిస్తే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకేనా? Yes, sir. నెక్స్ట్, For example, a person deriving salary income carrying on part-time money lending activities is eligible for expenses which are incidental to money lending, namely interest on capital borrowed, fuel, staff salary, office expenditure, etc., provided they are wholly or exclusively for the purpose of earning interest income. ఓకేనమ్మా?
Yes, sir. సో మనీ లెండింగ్ బిజినెస్ కనుక మనం చేస్తున్నట్లయితే అప్పుడు వచ్చేది మనకి ఇంట్రెస్టే కదా. అవును సార్. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసేటప్పుడు వాడికి ఏమవుతుంది, వాడు వెళ్ళి అప్పులు కలెక్ట్ చేసుకోవడానికి మనుషులను పెడతాడు. ఆడ ఇంట్రెస్ట్, ఆ డబ్బులు పెట్టిన దానికి ఇంట్రెస్ట్, క్యాపిటల్ పెట్టిన దానికి ఇంట్రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ అవుతాయి కదా, అవన్నీ కూడా మైనస్ చేసుకొని ఇస్తాడంట. ఇదంతా కేవలం దేని నుంచి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుంచి. Yes, sir. అదర్ సోర్సెస్ లో టాక్సిబుల్ అయ్యి ఇంట్రెస్ట్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడమ్మా. Yes, sir. నెక్స్ట్ Winning from lotteries. నువ్వు ఆఫ్ చేసేయ్. అమ్మా శిరీష, ఎస్ సార్. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ గురించి అర్థమైందమ్మా. అర్థమైంది సార్. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాయి ఏంటి, ఓన్లీ టాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ లో మాత్రం Other గురించి sources. మాట్లాడుకుంటున్నాం మనం. ఎస్ సార్. సో 56 లో 1 లో మనం ఏంటంటే 1 లో మనకి Dividend. ఓన్లీ టాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ అనేవి Yes. మనకి చార్జబిలిటీ సెక్షన్ చెప్తుంది. అందులో ఫస్ట్ డివిడెండ్ అనుకున్నాం, తర్వాత ఇంట్రెస్ట్ అనుకున్నాం, ఇంట్రెస్ట్. తర్వాత విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. 115 BB. ఇది Yes, sir. 115 BB గురించి దీన్ని స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా. ఎస్ సార్. స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%. 30%. ఎస్ సార్. నార్మల్ గా క్యాపిటల్ గెయిన్స్ లో అయితే కనుక 20% లేదా 15 311A 15%, 112 20%, 112A కూడా 20%. ఎస్ సార్. కానీ స్పెషల్ రేట్స్ మాత్రం 30%. 30%. అక్కడ 111A లో గానీ 112 లో గానీ మనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌ చేస్తారు. ఎస్ సార్. కానీ ఇక్కడ నో బేసిక్ basic ఎగ్జామ్షన్ లిమిట్ exemption limit. అడ్జస్ట్మెంట్. ఇదే కదా మనం చదువుకున్నది. అండ్ Yes, దేర్ sir. ఇస్ నో చాప్టర్ 6A డిడక్షన్స్. మా చాప్టర్ 6A డిడక్షన్స్ కూడా రావని చెప్పి చదువుకున్నాం, గుర్తుందా? ఎస్ సార్. గుర్తుంది సార్. దీన్నే మనం క్యాజువల్ ఇన్కమ్ అని కూడా మాట్లాడుకున్నాం. మా చెప్పిన క్యాజువల్ ఇన్కమ్ అని చెప్పేసని ఎస్ సార్. మనం మీకు గుర్తుంటే కనుక డిప్రిసియేషన్ లో అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, ఎస్ సార్. దాన్ని దేని నుంచి మనం మైనస్ చేయలేమన్నాం. వేరే ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎన్నాళ్ళైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ సాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ అని PGBP లో 3 ఎక్స్పెండిచర్స్ చూసాం. ఆ Yes, 3 sir. కూడా మనం క్యాజువల్ ఇన్కమ్ నుంచి, సాలరీస్ నుంచి అడ్జస్ట్ చేయాలి. మిగతా దాటిని ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, n నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇన్ఫినిటీ అని మాట్లాడుకున్నాం. ఎస్ సార్. గుర్తుందమ్మా? గుర్తుంది సార్. కానీ దాన్ని క్యాజువల్ ఇన్కమ్ నుంచి మాత్రం అడ్జస్ట్ చేయలేమని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. గుర్తుంది కదా? గుర్తుంది సార్. రైట్. సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటేనమ్మా, అదే లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకోలేం. నో లాసెస్ సెట్ ఆఫ్. ఓకే. ఓకే సార్. దాంతో పాటుగా ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే నో ఎక్స్పెండిచర్. క్యాజువల్ ఇన్కమ్ కి నో ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్. అసలు ఎక్స్పెండిచర్ కూడా అలో చేయమంట. ఎస్ సార్. ఏ విధమైన ఎక్స్పెండిచర్ అలో చేయరు సార్, అసలు ఏ విధమైన ఎక్స్పెండిచర్ అలో చేయరంట. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. తర్వాత మనకి ఇప్పుడు ఏదైనా నీకు లాటరీ కానీ ఏదైనా తగిలింది అనుకోమ్మా, ఎస్ సార్. లాటరీ కానీ ఏమైనా తగిలినప్పుడు నీకేం చేస్తారు, ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసుకుని ఇస్తారమ్మా. ఓకే సార్. నీకు అమౌంట్ పే చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అది ఎక్స్పెండిచర్, ఎస్ సార్. నీకు ఇన్కమ్. కాబట్టి ఏం Yes, sir. చేయాలంటే ఆ టీడీఎస్ చేయాలి. ఎస్ సార్. టీడీఎస్ చేయాల్సి వచ్చినప్పుడు నీకు వచ్చిన నీ చేతిలో అమౌంట్ పెడతాడు కదా. ఇప్పుడు ₹1,00,000 నువ్వు విన్ అయ్యావు అనుకో, మా ప్రైస్ వాడు ఏం Yes, చేస్తాడు, sir. 70,000 నీ చేతిలో పెడతాడమ్మా. ఎస్ సార్. ఓకే. ఎందుకు 30% ఏమంటాడు, ట్యాక్స్ అంటాడు. ఎస్ సార్. అలాంటప్పుడు నీ ఇన్కమ్ ఎంత కింద ట్రీట్ చేయాలి నువ్వు? 1 lakh సార్. సో ఏం చేస్తే 1 lakh వస్తుంది నీ ఇన్కమ్ ని? TDS ప్లస్ నాకు వచ్చిన ఇన్కమ్ సార్, మనీలో దాన్ని ఏమంటాం మనం, గ్రాసింగ్ అప్ అంటాం. ఎస్ సార్. అంటే ఎక్కడైతే ఇన్కమ్ వచ్చిందో అక్కడ మనకి టీడీఎస్ అనేది కట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, గ్రాసింగ్ అప్ చేసుకోవాలి. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్.
సో ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఏమేమి క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏమేమి కవర్ అవుతాయి, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఎక్సెట్రా లో ఏమేమి కవర్ అవుతాయి 115 BB లో అని చూసి అడిషనల్ పాయింట్స్ ఒకసారి మనం చూద్దాం అమ్మా. ఓకే, సో ఫస్ట్ చదవమ్మా. Winning from lotteries, etc. Section 115 BB. Where the total income of an SSC includes any income by way of winning from lottery, crossword puzzle, race including horse race, card game and other game of any sort, gambling or betting of any form or nature shall be chargeable to tax under the head of other sources. ఒక నిమిషం ఆపు. గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఉన్నా, గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఇల్లీగల్ కదమ్మా. ఇల్లీగల్ అయినా సరే ట్యాక్స్ రిసీవ్ చేసుకుంటారు సార్ గవర్నమెంట్. మనకి లీగల్ ఇన్కమ్ అనే దాంతో సంబంధం లేదు. ఎన్ని Yes, sir. ఇన్కమ్ ఎలా సంపాదించినా సరే మేము ట్యాక్స్ కట్టించుకుంటాం. ఎస్ సార్, అంతే కదమ్మా. అంతే సార్. రైట్, నెక్స్ట్. Such income shall be subject to a levy of flat rate of tax at the rate of 30% plus applicable surcharge and cess. సో ఫ్లాట్ రేట్ అంటే 30% రేట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా దీని గురించి. Yes, sir. 30% ట్యాక్స్ రేట్ పడుతుంది ప్లస్ Surcharge and cess. సర్చార్జ్, సెస్, ఎడ్యుకేషన్ సెస్. Yes, sir. నెక్స్ట్. The taxability of income in the nature of winning from any lotteries, crossword puzzles, race, etc. are subject to the following. ఓకే, No దీన్ని మనం expenditure. ముందుగా ఏమని పిలుచుకుంటున్నాం? మా క్యాజువల్ ఇన్కమ్ అని పిలుచుకుంటున్నాం. Yes, sir. రైట్, దీనికి సంబంధించిన అడిషనల్ పాయింట్స్ చెప్తున్నాడు చూడమ్మా. No expenditure or allowance can be allowed against such income. Section 58, subsection 4. No deduction under chapter 6 years ఒక shall be నిమిషం. allowed. సపోజ్ నేను ఇప్పుడు గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఆడాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అన్న పెట్టాలి కదా. Yes, sir. Petals. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చినప్పుడు నేను ఏం చేశాను, డబ్బులు తీసుకొచ్చి అప్పుకు తెచ్చానమ్మా డబ్బులు. Okay, sir. దాని మీద ఇంట్రెస్ట్ పే చేశాను. ఆ ఇంట్రెస్ట్ అలౌ Okay. చేస్తారా? No, sir. Allow చేయరు, sir. ఇప్పుడు బెట్టింగ్ అంటే నేను ఒక్కడనే చేసేసేది కాదు కదా, అనాలిసిస్ చేయాలని చెప్పేసి నీ ఒక టెక్నికల్ టీమ్ నేను అపాయింట్ చేసుకున్నాను, వాళ్ళకి సాలరీస్ పే చేస్తున్నాను. Yes, sir. ఎలా చేస్తారా? No, sir. Not allowed. సాలరీస్ పే చేస్తున్నా అలో చేయరా? చేయరు, sir. రైట్. సో ఆఫీస్ తీసుకున్నాను, ఆఫీస్ ప్రెమిసెస్, అప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ చెయ్యరు, sir. ఏ ఏ ఎక్స్పెండిచర్ అలా చేయరు. విధమైన ఎక్స్పెండిచర్ డిడక్షన్ అనేది దీని నుంచి ఇవ్వరు. అదేనమ్మా. రైట్, నెక్స్ట్. No benefit of carry forward and set off of loss unobserved depreciation allowance is allowable against such income. ఓకే, ఇక్కడ నో డిడక్షన్ అంటే చాప్టర్ 6A గురించి చూసాం, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. Yes, sir. ఓకే, తర్వాత ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకున్నాం. sir. మాట్లాడుకున్న దాంట్లో టిక్ పెడుతున్నాను. నో బెనిఫిట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాసెస్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అలవెన్స్ ఇస్ అవైలబుల్ అగైన్స్ సచ్ ఇన్కమ్ అన్నాడు. సో Yes, నో sir. లాసెస్ సెట్ ఆఫ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, తర్వాత sir. Even the benefit of basic exemption limit is denied as the lottery income is subject to the tax at a flat rate. సో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా మనకి రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అవునా? Yes, sir. సో Yes, టిక్ sir. పెట్టాను. నెక్స్ట్. In a case where lottery income is paid after deducting tax, crossing of principal shall be applied. సో ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. Yes, sir. సో ఇవన్నీ కూడా ముందే మాట్లాడేసుకున్నాం కదమ్మా మనం. అయ్యే అడిషనల్ పాయింట్స్ కింద ఇచ్చాడు మనకి. Yes, sir. కండిషన్ సాటిస్ఫై చేయాల్సి సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ అని చెప్పేసి సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామా, మనం మాట్లాడేసుకున్నాం ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇక్కడ బాక్స్ లో థర్డ్ పాయింట్ ఉంది కదా, థర్డ్ పాయింట్ నుంచి చదువు. Horse race means a horse race upon which wagering or betting may be lawfully made. నెక్స్ట్. Section 115 BB does not apply to income derived from owning and maintaining race horses as a business activity, in respect of which normal rates of tax shall apply. మా ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ హార్స్ రేసెస్ అంటే ఇక్కడ ఆ హార్సెస్ ని నేను ఓన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం రేస్ క్లబ్ ఉంటదమ్మా, బెంగళూరులో ఉంటది, కర్ణాటకలో మాత్రం అలో చేస్తున్నారు. Yes, sir. ఓకే, కర్ణాటకలో అలో చేసేటప్పుడు బెంగళూరు రేస్ క్లబ్ ఒకటి ఉంటదమ్మా, హార్స్ రేస్ క్లబ్. అక్కడ ఏంటంటే హార్సెస్ మెయింటైన్ చేసేవాళ్ళు వేరు, హార్స్ ఓనర్స్ వేరు. హార్స్ ఓనర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు వేరు, అక్కడ బెట్ వేసేవాళ్ళు వేరు. నేను సరదాగా బెంగళూరు వెళ్ళి ఒక హార్స్ మీద బెట్ వేసానమ్మా నేను. Okay, sir. సో అలా వచ్చిన ఇన్కమ్ నాకు ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది.
ఓకే సార్. నేను విన్ అయిన దాంట్లో సమ్ పోర్షన్ అనేది అక్కడ ఆ హార్స్ కి వెళ్తుందమ్మా. ఎస్ సార్. హార్స్ కి వెళ్ళడం అంటే ఎవరికి వెళ్తుంది? హార్స్ ఓనర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి సార్. వాళ్ళకి వెళ్తుంది. ఆ ఇన్కమ్ ని ఇక్కడ 115 బీబీ ఇన్కమ్ అనొచ్చా? అనకూడదు సార్. వాళ్ళు బెట్టింగ్ మీద సంపాదించారా? నో సార్. వాళ్ళ వాళ్ళు betting ఏ లేదు బిజినెస్ కదా. సో అలాంటి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎక్కడ ట్రీట్ చేస్తారంట? బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ బిజినెస్ చేస్తారు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్. The words other games of any sort is not confined to games of a gambling nature alone. Therefore, any prize money won on displaying distinct skills and endurance falls within the definition of income and is chargeable to tax. అంటే ఇక్కడ ఎనీ అదర్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ అంటే ఓన్లీ గ్యాంబ్లింగ్ మీద వచ్చిన ఇన్కమ్ అంటున్నాడా, వేరే గేమ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా అంటున్నాడా? వేరే గేమ్స్. కౌన్ బనేగా కరోడ్పతి ఆడావు. కొత్తగా yes, ఇప్పుడు sir. ఎవరు మీలో కోటీశ్వరుడు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. ఎస్ సార్. సో అందులో నువ్వు ₹1,00,00,000 గెలుచుకున్నావు. ఎస్ సార్. నీకు వచ్చే ఇన్కమ్ మీద ఎక్కడ ట్యాక్స్ అవుతుంది? నీకు వచ్చే ఇన్కమ్ ఎక్కడ ట్యాక్స్ అవుతుందమ్మా? నీ స్కిల్ తెలివితేటలు వాడి సంపాదించావా లేకపోతే గ్యాంబ్లింగ్ చేసావా అక్కడ? స్కిల్ యూస్ చేశాను సార్. సో నువ్వు స్కిల్ యూజ్ చేసినా, స్కిల్ నాలెడ్జ్ యూజ్ చేసినా, ఏం యూజ్ చేసినా సరే అక్కడ నీకు వచ్చేది ఎనీ అదర్ గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ లోకి వచ్చేస్తామ్మా. ఓకే సార్. సో కాబట్టి ఇప్పుడు నువ్వు కౌన్ బనేగా కరోడ్పతి ఆడి, ఎవరు మీలో కోటీశ్వరుడు ఆడి నువ్వు ₹1,00,00,000 గెలుచుకున్నా సరే యు ఆర్ టాక్సబుల్ అండర్ ది ఫ్లాట్ రేట్. నో ఎక్స్పెండిచర్స్ అలౌడ్. ఇక్కడ నుంచి నువ్వు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో పాల్గొన్నా సరే, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఖర్చులు అయినాయి సార్ అన్నా సరే ఎవరు? ఓకే సార్. ఓకేనమ్మా. మొత్తం మీద ట్యాక్స్ పడిపోతుంది. వాళ్ళు నీకు ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 ఇస్తారా? 30% డిడక్ట్ చేసి 70 lakhs మాత్రమే నీ చేతికి ఇస్తారు. ఓకే కానీ సార్. నువ్వు ఇన్కమ్ కింద అంత చూపించాలి. 1 crore సార్. 1 crore ఇన్కమ్ కింద చూపించి దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఎస్ సార్. కడతావమ్మా? కడతాను సార్. ఫస్ట్ విన్ అవ్వాలమ్మా కట్టాలంటే. జస్ట్ సరదాగా అన్నాను. ఓకే సార్. అమ్మా ఇక్కడ నువ్వు స్కిల్ యూజ్ చేసినా అన్స్కిల్డ్ అయినా సరే, స్కిల్డ్ sir. గేమ్స్ అవ్వచ్చు, అన్స్కిల్డ్ గేమ్స్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్కిల్డ్ సార్. గేమ్ అయినా అన్స్కిల్డ్ గేమ్ అయినా సరే నీకు వచ్చిందంటే కనుక దాని నుంచి రిసిప్ట్ వచ్చిందంటే కనుక అది లాటరీ నుంచి వచ్చినా సరే ఇక్కడ ట్యాక్స్ ఫుల్ అవుతుంది. సో లాటరీ Okay. టికెట్ కొన్నాను కదా, లాటరీ టికెట్ ఎక్స్పెండిచర్ కూడా అలో చేయరు. సో లాటరీ టికెట్ నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా ఫ్లాట్ రేట్ లో ట్యాక్స్ అవుతుంది. ఎస్ సార్. సార్ నాకు అసలు రూపాయి ఇన్కమ్ లేదు సార్, నేను రోడ్డు మీద ఖాళీగా పడి తిరుగుతున్నాను సార్. ఎస్ సార్. ఓకే, నేను ఒకటి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుని నేను లాటరీ టికెట్ కొన్నాను సార్, నాకు లాటరీ వచ్చింది సార్. ఇప్పుడు Yes, sir. ట్యాక్స్ చేస్తారమ్మా లేకపోతే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వరకు తగ్గిస్తారా? మొత్తం ట్యాక్స్ చేస్తారు సార్. మొత్తం ట్యాక్స్ చేస్తారు. ఎంత రేట్ లో? ఫ్లాట్ 30%, రేట్ 30% ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ Yes, సర్చార్జ్ charging రెండు sir. కలిపేసి అదే Yes, sir. రెండు అడిషనల్ గా ఎంత అయితే అంత ప్లస్ చేస్తారు 30% కి. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. దట్స్ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో మనకి ట్యాక్స్ అవుతుంది. బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది రాదు. ఉండదు. ఎస్ సార్. క్యాజువల్ ఇన్కమ్ అంటే అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఆఫ్ చేశాను. నెక్స్ట్ నిఖిల. ఎస్ సార్. అమ్మా అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో ఫార్ అర్థమైతే కనుక ఏమేమి ఉన్నాయమ్మా? ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ బిల్ చేసే కేసెస్ లో ఏమున్నాయి? డివిడెండ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇన్కమ్ Casual ఫ్రమ్ income. ఎస్ సార్, ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్. యూనిట్స్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఓన్లీ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ బిల్ అయ్యే కేసెస్ లో చూసాం. దాని నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటమ్మా? Taxability of any sum, movable or immovable property received by any person. దీన్ని ఏమంటాం? గిఫ్ట్స్. ఎస్ సార్. ఓకే, గిఫ్ట్ అంటే ఏంటమ్మా? మనకి క్యాష్ లో గానీ కైండ్ లో గానీ రిసీవ్ అయితే. క్యాష్ లో కానీ కైండ్ లో కానీ రిసీవ్ అయితే. అసలు గిఫ్ట్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ కన్సిడరేషన్ వచ్చేదేనమ్మా? ఎస్ సార్. గిఫ్ట్ అంటే ఏంటి? కన్సిడరేషన్ లేకుండా వచ్చేదేనా? ఎస్ సార్. ఓకే, సో కన్సిడరేషన్ లేకుండా వచ్చేదాన్ని ఏమంటారు? గిఫ్ట్ అంటారు. అంతేనా? ఎస్ సార్. రైట్. అది ఎప్పుడు వస్తుంది గిఫ్ట్? మనకి అకేషన్స్ లో అయినా వస్తుంది సార్.
అకేషన్ లోనే రావాలా? అకేషన్ లేకుండా రాకూడదా? రావచ్చు సార్. సో నీకు బర్త్‌డే గిఫ్ట్ రావచ్చు, మ్యారేజ్ గిఫ్ట్ రావచ్చు. సో నార్మల్‌గా ఏ అకేషన్ లేకుండా ఎవడైనా తలకు మసలో డబ్బులు ఎక్కువైపోయినోడు ఏం చేయొచ్చు? ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. యెస్ సార్. అర్థమైందమ్మా? యెస్ గిఫ్ట్ సార్. ఎవరి దగ్గర నుంచి రావచ్చు? ఎవరి దగ్గర నుంచైనా రావచ్చు సార్. ఎవరి దగ్గర నుంచైనా రావచ్చా? నీకు తెలియనోడు కూడా వచ్చి నీకు గిఫ్ట్ ఇస్తారా? ఆ! స్ట్రేంజర్స్ దగ్గర నుంచి రాదు సార్. హ్మ్. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే రావచ్చు సార్. ఓకే. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే గిఫ్ట్ టాక్సబులా? యెస్ స్ట్రేంజర్ సార్. ఇప్పుడు అలాగా అరుణాచలం సినిమాలో రజనీకాంత్ లాగా ఎవడో వెళ్ళిపోతున్నాడు. నువ్వు కనపడ్డావు. సో వాడు ఆస్తంతా నీకు దారాదత్తం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆడు హిమాలయాలకి. ఆడొచ్చాడు ఆస్తంతా నీకు చేతిలో పెట్టాడు. క్యాష్, గోల్డ్ తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ పెట్టి నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నీ పేరు మీద డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించి వెళ్ళిపోయాడు. యెస్ ఇస్ సార్. ఇట్ టాక్సబుల్? టాక్సబులే సార్. సో ఇయన్నీ కల్లో జరుగుతాయి అనుకోకు. ఒకవేళ జరిగితే గనక అనేది మనం మాట్లాడుకుంటున్నాం. యెస్ సార్. జరిగితే గనక టాక్సబుల్ అవుతుందా? యెస్ సార్. ఏ హెడ్ లో టాక్సబుల్ అవుతుంది? ఆహ్, నీకెందుకు డబ్బులు ఇచ్చాడు ఆడు? ఆర్ యు వర్కింగ్ ఏ అండర్ హిమ్? నో సాలరీస్ సార్. లో టాక్సబుల్ అవుతుందా? నో సార్. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉందా? నో సార్. సో హౌస్ ప్రాపర్టీ నువ్వు ఇచ్చింది నో అది నీ సార్. బిజినెసా? ప్రొఫెషనా? క్యాపిటల్ నో సార్. అసెట్ అయినా ట్రాన్స్ఫర్ చేసావా? ఏమీ కాదు. ఎన్నిట్లో ఇక్కడ లేకపోయినా సరే గిఫ్ట్ అనేది వస్తే కనుక అమ్మా బిజినెస్ చేసినందుకు లేదా ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసినందుకు నీకు గిఫ్ట్ వచ్చింది అనుకోమ్మా దాన్ని ఆ హెడ్ లోనే ట్యాక్స్ చేస్తాం. యెస్ సార్. ఎంప్లాయ్మెంట్ లో ఉన్నందుకు నీకు గిఫ్ట్ వచ్చింది అనుకోమ్మా అప్పుడు ఏం సాలరీస్ చేస్తాం? సార్. అది ఎంప్లాయ్మెంట్ లోనే అంటే సాలరీస్ లోనే ట్యాక్స్ చేస్తాం. యెస్ సార్. అలా కాకుండా ఇక్కడ నీకు ఎంప్లాయ్మెంట్ వల్ల కాదు, బిజినెస్ వల్ల కాదు, నీకు గిఫ్ట్ వచ్చింది అంటే గనక అది ఎక్కడ ట్యాక్స్ చేయాలంటమ్మా? అదర్ సోర్సెస్ లో సార్. ఓన్లీ అంటారు అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేయాలి. యెస్ సార్. అర్థమైందా? యెస్ సార్. రైట్. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఏమేం చెప్తున్నాడో ఒకసారి చూద్దామమ్మా. ఓకే రైట్ యెస్ సార్. చదవమ్మా. Taxability of any sum, movable or immobile property received by any person under section 56(2)(10). The intention of this section is to bring into tax bogus transactions, if any, in the name of gifts from unknown persons. Keeping this in mind, any gift received from non-relatives has been subject to tax under section 56(2)(10). The scope of this section includes the following and attracts tax under the head income from other sources. సో ఏం చెప్తున్నాడమ్మా? మనకి గిఫ్ట్స్ అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చినప్పుడు ఈ ట్యాక్స్ చేయాలి అంటున్నాడు సార్. ట్యాక్స్ చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నాడు. అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచేనా? నోన్ పర్సన్స్ అంటే ఏ హెడ్ లో వస్తే ఆ హెడ్ లో ట్యాక్స్ చేసేయచ్చు సార్. ఓకే. సో నాన్ రిలేటివ్స్ నుంచి వస్తే అంటున్నాడు. రిలేటివ్స్ వస్తే ఇక్కడ టాక్సబుల్ కాదు. ఎందుకనేది తర్వాత మాట్లాడు. హూ ఆర్ రిలేటివ్స్ అనేది కూడా తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇక్కడ ప్రత్యేకంగా అన్నది నాన్ రిలేటివ్. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. నాన్ రిలేటివ్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్స్. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ లైక్ సమ్ ఆఫ్ మనీ. సమ్ ఆఫ్ మనీ అంటే డైరెక్ట్ గా డబ్బులు వితౌట్ కన్సిడరేషన్ ఎవరైనా వచ్చి నీ చేతికి డబ్బులు ఇచ్చారనుకోమ్మా, హోల్ ఆఫ్ సచ్ సమ్ ఇఫ్ అగ్రిగేట్ ఎక్సీడ్స్ 50,000 మొత్తం ఇచ్చిన డబ్బులు ఇచ్చిన అందరి వాల్యూ కనుక 50,000 దాటితే కనుక మొత్తం టాక్సిబుల్ అవుతుందంటే ఎంటైర్ అమౌంట్. 50,000 అనేది ఒక లిమిట్ కాదు. 50,000 మైనస్ చేసి ట్యాక్స్ చేయడానికి. ఇట్స్ ఎ మానిటరీ వాల్యూ. అంతకంటే ఎక్కువ అగ్రిగేట్ వాల్యూ అంతకంటే ఎక్కువ వస్తే కనుక అప్పుడు ఎంటైర్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. 50,000 1 రూపీ వచ్చింది, అది కూడా టాక్సిబుల్ సార్. 50,000 1 రూపీ వస్తే 1 రూపీ టాక్సిబుల్ అవుతుందా? 50,000 1 రూపీ టాక్సిబుల్ అవుతుందా? 50,000 1 రూపీ టాక్సిబుల్ అవుతుంది సార్. మీకు ఇయర్ మొత్తం చూసుకుంటే గిఫ్ట్లు 50,000 వచ్చాయి. ఓకే. సో పైన నేను వచ్చి ఒక 1 రూపీ ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది? 50,000 1 రూపీ టాక్సిబుల్ అయిపోతుంది. మొత్తం టాక్సిబుల్ అయిపోతుంది. 50,000 మాత్రమే వస్తే అక్కడ ఎక్సీడ్స్ అనే పదం వాడాడు కాబట్టి 50,000 వస్తే నాట్ టాక్సిబుల్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇయర్ మొత్తంలో ఏ అకేషన్ లోనా రావచ్చా మనకి గిఫ్ట్లు?
నీ బర్త్డేకి వచ్చినాయి అవి కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, ట్యాక్సిబిలిటీలోకి వచ్చేస్తాయా? రిలేటివ్స్ ఇస్తే రావు సార్. రిలేటివ్స్ పక్కన పెట్టు, నాన్ రిలేటివ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎస్ నాన్ రిలేటివ్స్ నీ బర్త్డేకి వచ్చి నీకు డబ్బులు ఇచ్చారు, సార్. ఇస్తారా ఎవరా బర్త్డేకి? ఇస్తారు ఇస్తారు. బర్త్డే అన్నాక ఎవరో ఒకళ్ళ చేతులు ఎంతో కొంత పెడతారు కదమ్మా. ఎస్ సార్. అలాంటప్పుడు ఆ వచ్చిన అమౌంట్లు కూడా ఇద్దరు ఇంక్లూడ్ అవుతాయి, ఇంక్లూడ్ అవ్వా? అవుతుంది సార్. ఓకే, సపోజ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు, అప్పుడు కూడా గిఫ్ట్లు వస్తాయా? వస్తుంది సార్. సో అప్పుడు కూడా మనీ వస్తుంది కదా, అది కూడా ట్యాక్సిబుల్ అవుతుందా? అవుతుంది సార్. ఇలాంటి కేసెస్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం. కానీ వచ్చిన అమౌంట్ ఎక్సీడ్స్ 50,000 అయితే నాట్ ట్యాక్సిబుల్, సరే ఎక్సీడ్స్ 50,000 అయితే ట్యాక్సిబుల్, ఎస్ సార్. ఎంటైర్ అమౌంట్ ఇస్ ట్యాక్సిబుల్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నాడమ్మా. నెక్స్ట్ ఏంటంట? ఇమ్మూవబుల్ Immovable ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసరికి వితౌట్ కన్సిడరేషన్ అంటున్నాడు సార్. Yes, గిఫ్ట్ sir. అంటే వితౌట్ కన్సిడరేషన్ సార్, ఇంతేనమ్మా? ఎస్ సార్. సో గిఫ్ట్ అంటేనే వితౌట్ కన్సిడరేషన్ అంటే అందరూ ఏం చేస్తున్నారంటేనమ్మా, వితౌట్ కన్సిడరేషన్ వస్తేనే కదా గిఫ్ట్ అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందమ్మా, ఈ బిల్డింగ్ సపోజ్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చేసరికి ఒక 25 లక్షలు ఉందనుకోమ్మా. ఎస్ సార్. ఈ బిల్డింగ్ నీకు రాసి ఇచ్చేస్తున్నాను అనుకోమ్మా నేను. ఎస్ సార్. ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చినట్టే కదా. ఎస్ సార్. కానీ ఇక్కడ గిఫ్ట్ ఇచ్చినట్టుగా రాకూడదంటే ఏం చేయాలి? ఇదని అంత కొంత తీసుకోవాలి. ఓ 1,00,000 రూపాయలు తీసుకున్నాను నేను, ఇప్పుడు వితౌట్ కన్సిడరేషన్ ఇచ్చినట్టు కాదు కదా, లేదు సార్. విత్ కన్సిడరేషన్ ఇచ్చినట్టే కదా. అవును సార్. సో అంటే ఇక్కడ ఇంతకు ముందు గిఫ్ట్ అంటే ఓన్లీ వితౌట్ కన్సిడరేషన్ అనేది ఉండేదమ్మా. ఎస్ సార్. సో అందరూ ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రాన్సాక్షన్, ఈ ట్రాన్సాక్షన్ తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు వాడతారు కదా మన వాళ్ళు. అవును సార్. అలా వాడుతున్నారని చెప్పేసి అని నెక్స్ట్ ఆస్పెక్ట్ కూడా ఇంక్లూడ్ చేశాడు. ఏంటది? ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ సార్. సో మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి ఏం చూస్తాం? గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది? 25 lakhs ఉన్న ప్రాపర్టీని నీకు ఎంతకి ఇచ్చాను నేను? 1 lakh ఇచ్చాను. ఎస్ సార్. ఇస్ ఇట్ adequate consideration? నో సార్. సో దిస్ ఈస్ inadequate consideration. ఎస్ సార్. అర్థమైందమ్మా? సో అలాంటి inadequate consideration కి ట్రాన్స్ఫర్ చేసినా సరే ఇక్కడ మనకి ట్యాక్సిబుల్ అవుతుందంట. ఫస్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ అయితే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడ్స్ 50,000, ఒక్కొక్క ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది 50,000 కనుక దాటితే అప్పుడు మొత్తం ట్యాక్సిబుల్ అవుతుందమ్మా. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్అడిక్వేట్ అయితే కనుక డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ of the immovable property and consideration paid if such difference exceeds higher of 50,000 and 10% of consideration. 10% of consideration గాని 50,000 రూపీస్ గాని ఎక్సీడ్ అయితే కనుక అప్పుడు ఏం చేస్తారంటున్నారమ్మా? ట్యాక్స్ చేసిస్తామంటున్నారు సార్. ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. రైట్. నెక్స్ట్ మూవబుల్ ప్రాపర్టీ అన్నారమ్మా. మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే తెలుసు సార్, ల్యాండ్, బిల్డింగ్ అలాంటివి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మరి మూవబుల్ ప్రాపర్టీ అంటే కార్. అదర్ దాన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంతేనా? ఎస్ సార్. మూవబుల్ అనగానే కారు గుర్తొచ్చేస్తుంది. ఎస్ సార్. రైట్. సో ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీ అంటే డెఫినేషన్ వేరేగా ఉంటుందమ్మా. సో అది మనం చూద్దాం. సో మూవబుల్ ప్రాపర్టీ అనేది వితౌట్ కన్సిడరేషన్ వచ్చిన, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ వచ్చిన, అగ్రిగేట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ. అమ్మా ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ లాంటి ఒక వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోమంటున్నాడు అమ్మా. ఎస్ సార్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000 అంటున్నాడు. అదే ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ అండ్ కన్సిడరేషన్ పెయిడ్ అంతా 50,000 దాటితే అంటున్నాడు. ఎస్ సార్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అందులో నువ్వు ఎంత పే చేసావు, ఆ డిఫరెన్స్ అనేది 50,000 ఎక్సీడ్ అయితేనే అని చెప్పేసి అంటున్నాడు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ ఎన్ని కేటగిరీస్ చెప్పాడు? 5 కేటగిరీస్ చెప్పాడు. ప్రతి చోట 50,000 అని మెన్షన్ చేశాడు. ఎస్ సార్. అవునా? అవును సార్. అవి ఇండిపెండెంట్ గా 50,000 లేకపోతే అన్ని కలిపి 50,000? అన్ని కలిపి 50,000 సార్. సో అలాగే మనం అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఏంటంటేనమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ ఆస్పెక్ట్ కి క్యాష్ కి సమ్ ఆఫ్ మనీకి 50,000 వేరు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ 50,000 వేరు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ 50,000 వేరు,
మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ 50,000 వేరు, మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కి 50,000 వేరు. దేనికి దానికి 50,000 సెపరేట్ లిమిట్స్ అమ్మా. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. క్లియర్? ఎస్, అర్థమైంది సార్. రైట్, ఒకసారి చూడమ్మా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. The ceiling of rupees 50,000 is available independently for each of the 5 categories of gifts mentioned above. A cash gift, immobile property without consideration or for inadequate consideration, mobile property without consideration or for inadequate consideration. మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కి నాకు 2 మూవబుల్ ప్రాపర్టీస్ వచ్చాయంట. ఎస్ సార్. ఆ రెండింటిని కలిపిన వాల్యూ 50,000 తీసుకుంటావు, డిఫరెన్స్ వాల్యూస్ విడివిడిగా తీసుకుంటాం సార్. ఇఫ్ ఇట్ అగ్రిగేట్స్ అంటే అలాంటి వాల్యూస్ అన్ని కలిపి. ఓకే సార్. అమ్మా అర్థమైందా? మూవబుల్ ప్రాపర్టీలే రెండును, ఆ రెండు ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కే వచ్చాయి. అలాంటప్పుడు కలుపుతాం. ఎస్ సార్. మూవబుల్ ప్రాపర్టీయే వితౌట్ కన్సిడరేషన్ ఒకటి వచ్చింది, మూవబుల్ ప్రాపర్టీయే ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ ఒకటి వచ్చింది. ఈ దీనికి సెపరేట్ గా తీసుకుంటాం సార్. సెపరేట్ గా తీసుకుంటాం. దీనికి సెపరేట్ గా 50,000, దీనికి సెపరేట్ గా 50,000. అర్థమైందమ్మా? ఎస్ సార్. క్లియర్? ఎస్ సార్. రైట్. సో నాన్ రిలేటివ్స్ అంటే ఎవరు చూడాలంటే ముందు ఎవరు చూడాలి? హూ ఆర్ ద రిలేటివ్స్. అంతేనా? ఏంటి సార్? నాన్ రిలేటివ్స్ నుంచి వచ్చిన గిఫ్ట్లు టాక్సబుల్ అవుతాయంటే రిలేటివ్స్ ఎవరు చూడాలి కదా నువ్వు. అవును సార్. రైట్, చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఈ సెక్షన్ నుంచి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయంట. ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ ది టాక్సబిలిటీ అని చెప్పేసి కొన్ని కేసెస్ చెప్తున్నాడు. ఎస్ సార్. సో అది ఎక్కడ చూద్దాం. ఎస్ సార్. The following are the exceptional cases wherein the taxability does not arise in case any sum of money specified movable or immobile property is received from any relative or on the occasion of marriage of the individual or under ఫ్రమ్ ఎనీ రిలేటివ్. రిలేటివ్స్ నుంచి వస్తే టాక్సబుల్ కాదన్నాడు. హూ ఆర్ ద రిలేటివ్స్? రిలేటివ్స్ అంటే ఎవరు? కింద బాక్స్ లో నీకు డెఫినేషన్ ఇచ్చాడమ్మా. yes sir. ఆ రిలేటివ్ చూడ డెఫినేషన్ చూడమ్మా. The definition of the term relative for this purpose is in case of individual are spouse of the individual, brother or sister of the individual, brother or sister of the spouse of the individual, brother or sister of either of the. ఒకసారి మళ్ళీ చదువుదు గానీ ఒక చిన్న డయాగ్రామ్ లో రాసుకుందాం మనం. ఓకే, గుర్తుండడానికి. ఇండివిజువల్ తీసుకుంటే ఇండివిజువల్ కి ఎవరెవరు రిలేటివ్స్ అవుతారంట? స్పౌస్. స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ కి వైఫ్, వైఫ్ కి హస్బెండ్. yes sir. ఓకే, నెక్స్ట్ brother or sister of the individual sir. బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్. ఇండివిజువల్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్. నెక్స్ట్ brother or sister of the spouse of the individual. సో బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్. స్పౌస్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ మనకేమవుతారమ్మా? మనకి రిలేటివ్ అవుతారు సార్. అదే ఎవరు ఏమవుతారు? రిలేషన్ చెప్పుకుంటున్నాను. స్పౌస్ యొక్క బ్రదర్ మనకేమవుతారు? ఇప్పుడు నువ్వు అమ్మాయివి, మీ హస్బెండ్ యొక్క బ్రదర్ మీకేమవుతారమ్మా? చిన్నవాడైతే మరిదవుతాడు, పెద్ద అయితే బావగారు అవుతారు. అంతేనా? రైట్. సో స్పౌస్ మీ హస్బెండ్ యొక్క సిస్టర్ ఏమవుతారమ్మా? తెలీదమ్మా? వదిన లేకపోతే మరదలు. పెద్దవాడైతే వదిన. అంతేనా? రైట్. సో ఆడపడుచమ్మా. అదే తెలుగులో మీ వాడుక భాషలో కొంచెం మినిమం రిలేషన్స్ తెలుసుకోవాలమ్మా, తర్వాత లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ brother or sister of either of the parents of the individual. సో పేరెంట్స్ అంటే మదర్, ఫాదర్. మదర్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్, ఫాదర్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్. ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ అన్నాడు.
మదర్ యొక్క బ్రదర్ నీకేమవుతారమ్మా? మా మదర్ యొక్క బ్రదరా సార్? అవునమ్మా, మావయ్య అవుతారు సార్. మావయ్య. ఓకే, పోన్లే. మదర్ యొక్క సిస్టర్ ఏమవుతారమ్మా? పెద్దమ్మ అవుతారు సార్. పెద్దవాడైతే పెద్దమ్మ, చిన్నవాడైతే పిన్ని. ఎస్ సార్. రైట్. సో ఫాదర్ యొక్క బ్రదర్? పెద్దనాన్న అవుతారు సార్. పెదనాన్న అంటే పెద్ద ఆయన అయితే పెదనాన్న, చిన్న ఆయన అయితే చిన్న ఆయన అయితే బాబాయ్ ఆర్ చిన్నాన్న. ఎస్ సార్. సిస్టర్, ఫాదర్ యొక్క సిస్టర్ అత్త అవుతారు సార్. అత్త. ఓకే, ఫోన్లేమ్మా, బాగా బతికించావు. నెక్స్ట్. లీనియర్ అసెండెంట్ ఆర్ లీనియర్ డిసెండెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. ఓకే, లీనియర్ అసెండెంట్ అంటే ఎవరు? పెద్ద ఇప్పుడు నాన్నగారు, ఇప్పుడు లీనియర్ అసెండెంట్ అంటే మన పైన, ఇప్పుడు ఫ్యామిలీ వంశవృక్షం గీసాం అనుకోమ్మా, నువ్వు మీ నాన్నగారు, ఆ తర్వాత పైన మీ తాతగారు వాళ్ళు వస్తారు కదా. ఓకే, ఫాదర్ యొక్క ఫాదర్ మదర్. అవును, ఫాదర్ యొక్క ఫాదర్ ఏమవుతారమ్మా? నాకు తాతగారు అవుతారు సార్. తాతగారు అవుతారు. ఫాదర్ యొక్క మదర్? నానమ్మ గారు అవుతారు. నానమ్మ గారు. ఓకే, మదర్ యొక్క ఫాదర్? ఆయన కూడా తాతగారే అవుతారు సార్. అంటే తాతగారు డిఫరెన్స్ లేదా? ఎవరినైనా తాతగారిని అంటారా, లేకపోతే తాతగారికి వేరే పేరున్నా ఉంటుందా? మదర్ వైఫ్ అదే ఫాదర్ వైఫ్ ఫాదర్ని ఇద్దరిని తాతయ్య అని అంటారా? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? లేదు సార్, డిఫరెన్స్ ఏమి ఉండదు సార్. లేదమ్మా, లేదు సార్. ఆలోచించుకో మళ్ళీ. అంటే నేనైతే అలాగే పిలుస్తాను సార్. అంటే ప్రపంచం అంతా ఎలా పిలుస్తుంది? ప్రపంచం అంతా పిలిచేది వేరు, నువ్వు పిలిచేది వేరు అనమాట. అంటే ఏమని పిలుస్తారు సార్? రైట్. సో ఇద్దరిని తాతయ్య అని పిలుస్తారమ్మా, సరదాగా అంటున్నాను. మదర్ యొక్క అమ్మమ్మ సార్. అమ్మమ్మ. ఓకే, రైట్. లీనియర్ అసెండెంట్ అంటే ఫాదర్ వైపు వాళ్ళు వస్తారా, మదర్ వైపు వాళ్ళు కూడా వస్తారా? రెండు సార్. రెండునా? ఎస్ సార్. ఓకే, మీ ఆరిజిన్ ఎక్కడి నుంచి అంటే ఏమని చెప్తావమ్మా? నేను పుట్టిన ప్లేస్ సార్. ఆరిజిన్ అంటే అక్కడ చెప్తావు కదా. ఇప్పుడు ఫాదర్ వైపు నుంచి వచ్చిన ఆరిజిన్ చెప్తావా, మదర్ వైపు నుంచి వచ్చిన ఆరిజిన్ చెప్తావా? అంటే మీ ముత్తాత గారు అంటే ఈ ఆరిజిన్ యాన్సెస్ట్రల్ అని చెప్పేసి అనుకుంటే గనక ఫాదర్ వైపు నుంచి వెళ్తావా, మదర్ వైపు నుంచి కూడా వెళ్తావా? నేనైతే నేను ఎక్కడ పుట్టానో అదే చెప్తాను సార్. అవునమ్మా, మీ వంశ పారంపర్యంలో మీ వంశం గురించి చెప్పని చెప్పేసానంటే ఎవరి గురించి చెప్పుకుంటూ వెళ్తావు? మీ నాన్నగారి గురించి, మీ తాతగారి గురించి, మీ ముత్తాత గారి గురించి, ఆ పైన ఇంకా పేర్లు ఏవో ఉంటాయి. ఓకే, అలా చెప్పేటప్పుడు ఎవరి వైపు, ఫాదర్ వైపు ఉన్న వాళ్ళని మెన్షన్ చేస్తావా, మదర్ వైపు ఉన్న వాళ్ళని మెన్షన్ చేస్తావా? ఒకవేళ వాళ్ళు ఎవరి గురించి అడిగితే వాళ్ళ గురించి మెన్షన్ చేస్తాను. నార్మల్ గా ఏం అడగకుండా అడిగారు అనుకోమ్మా, హూ ఆర్ యువర్ యాన్సెస్ట్రల్స్ అని అన్నారు. నార్మల్ గా అయితే ఫాదర్ వైపు ఉన్న వాళ్ళే చెప్తాను అది. సార్. సో ఫాదర్ వైపు ఉన్న వాళ్ళ గురించే చెప్తారమ్మా. సో లీనియర్ అసెండెంట్ అంటే ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఫాదర్ వైపు ఉన్న వాళ్ళ గురించి చెప్తారు. ఎస్ సార్. ఓకే, తర్వాత లీనియర్ డిసెండెంట్స్ అంటే మదర్ వైపు ఉన్న వాళ్ళ సార్. లీనియర్ డిసెండెంట్స్. అసెండెంట్స్ అంటే పైన, అంటే మనం మన పేరెంట్స్ అలాగా. డిసెండెంట్ అంటే ఫాదర్ సన్ అలా సార్. గ్రాండ్ సన్, డాటర్. సన్కి డాటర్. అవును, సన్ అంటాం. సన్ కొడుకునే ఉంటావమ్మా. సన్ యొక్క కొడుకుని ఏమంటావు? నాకు గ్రాండ్ సన్ అవుతారు సార్. ఓకే, డాటర్ ని గ్రాండ్ డాటర్ సార్. ఓకే, డాటర్ యొక్క సన్ ని గ్రాండ్ సన్ అంటాం సార్. డాటర్ యొక్క డాటర్ ని గ్రాండ్ డాటర్ సార్. ఓకే, డిసెండెంట్ అంటే ఎక్కడి నుంచి ఎలా చెప్తావు? నీ డిసెండెంట్స్ అంటే ఓన్లీ సన్ వైపు వెళ్తావా, డాటర్ వైపు కూడా వెళ్తావా? సన్ వైపు వెళ్తాను సార్. సన్ వైపే వెళ్తా. ఎందుకు? వాళ్ళు ఇంటి పేరు కంటిన్యూ అయ్యేది అక్కడే కదమ్మా. ఎస్ సార్. అంతే కదా. డాటర్ అయితే మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ ఫ్యామిలీ మారిపోతుంది, అంతేనా? ఎస్ సార్. రైట్. సో లీనియర్ అసెండెంట్స్, లీనియర్ డిసెండెంట్స్. వీళ్ళే కాకుండా లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నాడు చూడు, ఏమని? లీనియర్ అసెండెంట్ ఆర్ లీనియర్ డిసెండెంట్ ఆఫ్ ద స్పౌస్ ఆఫ్ ద ఇండివిజువల్. సో మళ్ళీ అదే ఇక్కడ కూడా స్పౌస్ కి లీనియర్ అసెండెంట్, లీనియర్ డిసెండెంట్స్ తీసుకుంటాం.
Yes, sir. రైట్. నెక్స్ట్. Spouse of the relatives listed in serial numbers 2 to 6. ఇక్కడ వీళ్ళు చెప్పిన వీళ్ళందరిలోని Yes, sir. వీళ్ళందరి యొక్క స్పౌజెస్, సారీ మన స్పౌజ్ మనమే కదా, వీళ్ళందరి యొక్క స్పౌజెస్. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. వాళ్ళ దగ్గర నుంచి మనకి గిఫ్ట్లు వచ్చినా సరే ఏమవుతుంది, రిలేటివ్స్ నుంచి వచ్చినట్టు. Yes, sir. సో ఎవరినైనా మిగిల్చారా సార్? లేదు సార్. రైట్. నెక్స్ట్. రిలేటివ్ అంటే అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్. In case of a HUF, any member of HUF. ఓకే, ఇంకా ఉన్నదా? ఓకే, Yes, sir. రిలేటివ్ లో. రైట్, చదువు. హెచ్యుఎఫ్ లో అయితే కనుక మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్ అందరూ కూడా రిలేటివ్స్. Yes, sir. నెక్స్ట్. On the occasion of marriage of the individual. ఓకే, ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ది ఇండివిజువల్. మ్యారేజ్ చేసుకుంటే కనుక మ్యారేజ్ గిఫ్ట్స్ ఎన్ని వస్తాయి కనుక మ్యారేజ్ గిఫ్ట్స్ అన్ని కూడా ఎగ్జామ్టెడ్, నాట్ ట్యాక్సబుల్. గుర్తుపెట్టుకోవాలి, మ్యారేజ్ అప్పుడు ₹1,00,00,000 వచ్చినా సరే ఎగ్జామ్టెడే. Yes, sir. సో మనం దీన్ని ఒక ఆపర్చునిటీ కింద మాట్లాడుకోవాలంటే ఏం చేయొచ్చు? ఏం సార్? మనం ఒక ఆపర్చునిటీ కింద మాట్లాడుకోవాలంటే ఏం చేయొచ్చమ్మా? అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈ మ్యారేజ్ చేసుకుంటే వచ్చిన గిఫ్ట్లని ఎగ్జామ్టెడ్, నాట్ ట్యాక్సబుల్ అండర్ దిస్ అని చెప్పాడు కదా. అవును సార్. అలాంటప్పుడు దీన్ని నువ్వు ఆపర్చునిటీ కింద మార్చుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాను. రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చింది, సో నేను ట్యాక్స్ కట్టలేను అని చెప్తాను సార్. అవునమ్మా, అంటే మ్యారేజ్ నీ దగ్గర బ్లాక్ మనీ ఉందనుకో, ఏం చేస్తావు? నీ మ్యారేజ్ అప్పుడు వేరే రాసేసి ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ నాకు గిఫ్ట్లు వచ్చాయని చెప్పేసి రాసేసుకుంటావు. అవునా? అవును సార్. నీ దగ్గర ఇంకా ఆపర్చునిటీ ఉంది కదా. Yes, sir. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదమ్మా, అందుకని ఆపర్చునిటీ ఉన్నట్టు అన్నమాట. Yes, sir. రైట్. Yes, sir. ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ వచ్చిన గిఫ్ట్స్ ఎగ్జామ్టెడ్, నాట్ ట్యాక్సబుల్. Yes, sir. రైట్. సార్, ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక మ్యారేజ్ కి అవుతుంది అనుకుంటాను అని సార్. చెప్పాడమ్మా అక్కడ? లేదు సార్. లేదు కదా. లేదు. మీరు రీ మ్యారేజెస్ చేసుకోకుండా కొత్త మ్యారేజ్ చేసుకుంటే కనుక అప్పుడు వచ్చిన గిఫ్ట్లు కూడా ఎగ్జామ్టెడ్ అన్నమాట. ఓకే సార్. అంటే రీ మ్యారేజ్ ఏంటి? చేసుకున్న వాళ్ళే మళ్ళీ చేసుకున్నారు సార్ అని చెప్పేసి చూపించకుండానే. అర్థమైందమ్మా? సో ప్రతి సంవత్సరం అప్పుడు డేట్ మారుతుంది కానీ మ్యారేజ్ మారదమ్మా. రైట్. పర్సన్ మారితే మళ్ళీ మ్యారేజ్ మారినట్టు. క్లియర్? రైట్. నెక్స్ట్. అండర్ అ విల్ ఆర్ బై వే ఆఫ్ ఇన్హెరిటెన్స్. విల్ ఏంటి, ఇన్హెరిటెన్స్ ఏంటి? విల్ అంటే వీల్నామా. సో వీల్నామా ద్వారా గానీ ఇన్హెరిటెన్స్ ద్వారా గానీ ఏమన్నా వచ్చినట్లయితే ఆస్తి, అప్పుడు కూడా ఏమవుద్దమ్మా? నాట్ ట్యాక్సబుల్. నెక్స్ట్. సార్, మరి అప్పుడు ఒకవేళ ప్రాపర్టీ వీల్నామాగా వస్తే అప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్ ఏమైనా వస్తుందా సార్? అసలు వీల్నామా ఎవరు రాస్తారమ్మా నీకు? రోడ్డు మీద ఎవరైనా వీల్నామా రాస్తాడా నీకు? లేదు సార్. మరి ఎవరు రాస్తారు? రిలేటివ్స్ లోనే ఎవరో ఒకరు రాస్తారు. తాతగారు లాంటి వాళ్ళు, ముత్తాతలు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కదా రాసేది చనిపోయేటప్పుడు. సో ఇన్హెరిటెన్స్ కూడా వచ్చేది ఏంటి? వస్తుంది, వారసత్వంగా వచ్చే ఆస్తి కదమ్మా. సో అలా వచ్చినా సరే నాట్ ట్యాక్సబుల్. మళ్ళీ రిలేటివ్ అని చెప్పాడు, మళ్ళీ ఇది ఇన్హెరిటెన్స్ చెప్పాడు, చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్. ఇన్ contemplation of death of the payer or donor as the case may be. సో ఎవరైనా చనిపోవడం వల్ల ఆస్తి మనకు వచ్చింది. ఇప్పుడు మనది ఒక సొసైటీ ఆర్ ఆర్గనైజేషన్, మన డోనర్ చనిపోవడం, డోనర్ ఉన్నంత వరకు కూడా దాని మీద వచ్చిన ఇన్కమ్ ఇచ్చాడు, ఆ డోనర్ చనిపోయాడు, అప్పుడు కూడా అమౌంట్ అంతా కూడా ఏమవుతుంది? నాట్ ట్యాక్సబుల్. నెక్స్ట్. From a local authority. Local authority నుంచి ఏమైనా వచ్చినా సరే గిఫ్ట్ నాట్ ట్యాక్సబుల్. Yes, sir. Or from any fund, foundation, university, other educational institution, hospital, medical institution, any trust or institution referred to in section 1023C. ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి నీకు స్కాలర్షిప్ లాంటి ఏమైనా వచ్చినాయనుకోమ్మా, ఇచ్చారు డబ్బులు నీకు, అప్పుడు కూడా నాట్ ట్యాక్సబుల్. Yes, sir. నెక్స్ట్. Or from
from or by charitable institution registered under section 12AA or 12A. వాళ్ళు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి నీకు ఏమైనా అమౌంట్ ఆఫ్ గిఫ్ట్స్ వస్తే కనుక, సరే అది వస్తే కనుక వాళ్ళకి ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఇస్తారమ్మా. ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ స్పెండ్ చేసినందుకు ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారు. ఓకే, సో ఆ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తున్నారు చెప్పి తీసుకున్న వాళ్ళకి ఇన్కమ్ చేస్తే అసలు దానికి ట్యాక్స్ చేయడానికి కరెక్ట్ గా ఉండదు, అవునా? సో అందుకని చెప్పేసి తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, or by any fund or trust or institution or any university or other educational institution or any hospital or other medical institution referred to in section 1023C4 or 1023(5) or 1023(6) or 1023(6A. సో ఇవన్నీ కూడా నాట్ ట్యాక్సబుల్ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తే కనుక. బై వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెక్స్ట్ చదవము. By way of distribution of capital assets upon partition of a HUF under section 47I 1. సో క్యాపిటల్ అసెట్ అయినా హెచ్ఎఫ్ నుంచి పార్టీషన్ అయితే కనుక అది ఏమవుతుంది? నాట్ ట్యాక్సబుల్. Yes sir. పార్టీషన్ ఎవరికి వెళ్తుంది? మెంబర్ ఆఫ్ హెచ్ఎఫ్ వెళ్తుంది. మెంబర్ ఆఫ్ హెచ్ఎఫ్ అంటే ఎవరు? రిలేటివ్. Yes sir. అంతే కదా? Yes sir. సో రిలేటివ్ అయినప్పుడు నాట్ ట్యాక్సబుల్ కదా? Yes sir. మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పాడు అంతే. నెక్స్ట్, Yes sir. By way of transfer of capital asset by holding company to its wholly owned Indian subsidiary company under section 47(4). సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అవ్వని కేసెస్ ఇక్కడ 47 అని చెప్పేసి ఉన్నాయి. అన్ని కూడా మనం అన్ని కూడా ఎక్కడ చెప్పుకున్నాం? క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడేసుకున్నాం. Yes sir. ట్రాన్స్ఫర్ జరిగితే కానీ దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరు అని చెప్పేసి చెప్పుకున్న కేసెస్ అమ్మ ఇవన్నీ. Yes sir. అందుకని మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు ఇవి. Yes sir. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయని కేసెస్ గురించి మాట్లాడుకున్న కేసెస్ గురించి ఇవన్నీ కూడా అక్కడ మనం మాట్లాడుకున్నాం. Yes sir. డైరెక్ట్ గా కమ్ టు పి దగ్గరకు వచ్చేమ్మా. From an individual by a trust created or established solely for the benefit of relative of such individual. సో రిలేటివ్స్ కు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశాడు ఒక పర్సన్. ఆ ట్రస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి నా రిలేటివ్స్ అందరూ కూడా దీని నుంచి బెనిఫిట్ పొందొచ్చు అన్నాడు. వాడు రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ లోకి వస్తారు కాబట్టి వాడు క్రియేట్ చేసిన ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్ అనేది సెపరేట్ పర్సన్ అయినా సరే ట్రస్ట్ ఇచ్చిన డబ్బులు నాట్ ట్యాక్సబుల్ అంట, ఎగ్జామ్టెడ్. Yes sir. నెక్స్ట్, From such class of persons and subject to such conditions as may be prescribed. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఎవరైనా పర్సన్ దగ్గర నుంచి కనుక మీరు డబ్బులు తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ అని స్పెసిఫిక్ గా చెప్తే తప్ప అని అంటున్నాడు. Yes sir. ఓకే, అలాంటి కేసెస్ లో. నెక్స్ట్, In respect of above, there is no ceiling limit and therefore entire sum of money or property received shall be exempt from chargeability. సో ఇలాంటి కేసెస్ లో ఏమంటాడమ్మా? ఎంతైనా తీసుకోండి, దాని మీద ఏముండదు, ట్యాక్స్ ఉండదు అంటున్నాడు సార్. ట్యాక్స్ ఉండదు అని చెప్పేసి అని చెప్పాడు. ఓకే, రైట్, Yes, sir. అంటే ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి అని చెప్పినట్టు. Yes sir. నెక్స్ట్, అడిషనల్ పాయింట్స్ చూడమ్మా. Property means the following capital asset of the SSC, namely immobile property being land or building or both. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ అన్నాడు, బానే ఉంది. Shares and మిగతా securities. ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీ అంటే ఎన్ని ఇంటర్కల్ ప్రాపర్టీ అమ్మా? ప్రాపర్టీ మీన్స్ మూవబుల్, ఇమ్మూవబుల్. Yes sir. ఇమ్మూవబుల్ అంటే క్లియర్ గా చెప్పాడు, Land, building or both. sir. ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్. Yes sir. నెక్స్ట్, మూవబుల్ Shares. అంటే రిమైనింగ్ అన్ని కూడా. Yes sir. చూడమ్మా, షేర్స్ అండ్ సెక్యూరిటీస్, జ్యువెలరీ, Archaeological. archaeological collections, drawings, paintings, sculptures, any work of art or bullion. Bullion అంటే బిస్కెట్, గోల్డ్ బిస్కెట్ ను బులియన్ అంటారమ్మా. Yes sir. ఓకే, ఆర్నమెంట్ ని జ్యువెలరీ అని ఎలాగంటారో బిస్కెట్ ని బులియన్ అంటారు. Yes sir. ఇవన్నీ ఎక్కడో చూసినట్టుంది కదా. Capital gains లోనే చూసాం sir. క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ లోంచి ఎక్స్క్లూడ్ చేసిన ఐటమ్స్ లో పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి పర్సనల్ ఎఫెక్ట్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేసాం. Yes sir. ఆ పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడెడ్ అయిపోయిన వాటి నుంచి ఎక్స్క్లూడ్ అయిన ఐటమ్స్ ఇవి. Yes sir. మా గుర్తున్నాయా? Yes sir. సో అవన్నీ కూడా ఇక్కడ మూవబుల్ గుడ్స్ లోకి వస్తాయి. ఇందాక మనం కార్ అనుకున్నాం కదా, కారు మూవబుల్ లోకి వస్తుందా? వస్తుంది సార్. ఇక్కడ కవర్ అయితేనే అక్కడ వచ్చినట్టమ్మా. Yes ఇక్కడ sir. కవర్ అయిందా? లేదు సార్. షేర్స్, సెక్యూరిటీస్, జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, బులియన్, వీటిలో ఎక్కడైనా కవర్ అయిందా?
లేదు సార్. కవర్ అవ్వలేదు కాబట్టి కార్ మూవబుల్ అయినా సరే, కార్ గిఫ్ట్ ఇచ్చినా సరే ఏమో రాదు, ట్యాక్స్ రాదు సార్. ట్యాక్సబుల్ కాదు. ప్రాపర్టీ అంటే అక్కడ చెప్పినవే. అక్కడ ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్. మూవబుల్ అనుకుంటే షేర్స్, సెక్యూరిటీస్, తర్వాత ఆర్కియలాజికల్ కలెక్షన్, స్కల్ప్చర్స్, వర్క్ ఆఫ్ ఆర్ట్, బులియన్, ఇవన్నీ. ఎస్ సార్. క్లియర్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే fair market value of jewelry and other movable assets such as archaeological collections, drawings, paintings, sculptures, or any work of art shall be estimated to be the price which the asset would fetch if sold in the open market on the valuation date. If the movable asset is purchased from a registered dealer, the invoice value shall be adopted as the fair market value. In any other case, the assessee should obtain a report of the registered valuer where the fair market value exceeds rupees 50,000. In the case of fair market value of shares and securities, the same shall be determined in accordance with the valuation rules framed by CBDT. సో అర్థమైందమ్మా? Yes, sir. సో రిజిస్టర్డ్, అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ అయితే అడిచిన ఇన్వాయిస్. అదర్ దన్ రిజిస్టర్డ్ అనుకుంటే కనుక మనం ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. రిపోర్ట్ అనేది అప్డేట్ చేయాలి రిజిస్టర్డ్ వాల్యూ దగ్గర నుంచి. Yes, sir. నెక్స్ట్. It may be noted that the aggregate limit of rupees 50,000 as provided in this section is not in the nature of basic exemption or a threshold limit. Accordingly, in case a person receives any sum of money exceeding rupees 50,000 which are not covered by exemptions, the whole of such sum shall be subject to tax under the head income from other sources. సో 50,000 అనేది ఒక లిమిట్ కాదు మనం చూడాల్సింది. అదొక 50,000 అనేది ఒక థ్రెషోల్డ్ లిమిట్ బేసిక్ ఎగ్జామ్స్ కాదు. ఈ 50,000 మించి ఒక రూపాయి ఇచ్చినా సరే మొత్తం ఏమవుతుంది? Taxable అయిపోతుంది. ఈ 50,000 ఎన్ని రకాలుగా మనకి వస్తుందమ్మా? 5 కేటగిరీస్ లో ఈచ్ 5 కేటగిరీకి సెపరేట్ గా వస్తుంది మనకి. Yes, sir. తర్వాత అదర్ పాయింట్స్ రిలేటింగ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ చదవం. Stamp duty value means the value adopted or assessed or assessable by any authority of the central government or state government for the purpose of payment of stamp duty in respect of an immobile property. అర్థమైందమ్మా? సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో మనకి స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం. స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది. ఏ గవర్నమెంట్ అథారిటీ అయితే ఆ గవర్నమెంట్ అథారిటీ ఫిక్స్ చేసిన వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ అని చెప్పేసి తీసుకుంటాం అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్. సో మిగిలిన పాయింట్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామమ్మా. దాని మీద ఇల్లస్ట్రేషన్స్ అయ్యి నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. Yes, sir. క్లియర్? Yes, sir. రైట్.